కోరుతున్నాం. పాఠశాల కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన సబ్ రిజిస్టర్ సార్ వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన వాల్మీకి పవన్ సార్ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. కన్స్ట్రక్షన్స్ మీద మనం విషయంలో మన పిల్లలకి ఇవ్వడానికి మనం కూడా ఎంతో కష్టపడి సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక స్థలం కావాలనే ఉద్దేశంతో జీవితకాలం కూడా పెట్టుకున్న ఆస్తి కోసం మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అనుమతులు మన లేఅవుట్లో కొనుక్కోవచ్చు, ఎలాంటి అనుమతులు తీసుకొని మున్సిపల్ సిబ్బంది నుంచి రెవెన్యూ సిబ్బంది నుంచి ఎలాంటి అనుమతులు పొంది మనం ఇల్లు కట్టుకుంటే మనం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటాము అనే అవగాహన కార్యక్రమం కోసం నియోజకవర్గ స్థాయిలో అందరు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, ఇక్కడ వేదిక మీద అందరు ప్రజాప్రతినిధులు, అలాగే టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు, బార్ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి ఒక మంచి సహోద్భావంతో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి అందరికి అవగాహన కలిగించాలని ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. వారు మనమందరూ ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. తర్వాత ఇంట్రాక్షన్ కార్యక్రమం ఉంటుంది. మన ఊరు మన కదిరి హితం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సారెడ్డి గారికి, సోదరుడు పవన్ గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి వ్యవహారాలు ఆశీర్లైనటువంటి వాళ్ళకి, విచ్చేసినటువంటి పురప్రముఖులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి, అదేవిధంగా స్టాంప్ రైటర్స్కి, ఇంకా మధ్యవర్తులుగా ప్రవర్తించే వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఇంకా కొద్దిగా ఊళ్ళో ఏం జరుగుతుందని ఆలోచన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళకి, పోలీస్ సిబ్బందికి, పార్టీ అందరికీ కూడా పేరు నమస్కారాలు. నేను ఎక్కువగా మాట్లాడడం సింగిల్ లైన్లో చెప్తాను. మీకే మీ మీటింగ్ ఈరోజు మన మీటింగు కాకపోతే మీకోసం పెట్టినటువంటి మీటింగ్. గతంలో మనము ఒక నిర్ణయం తీసుకున్నాం. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ మీద, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీద ఒక సిస్టమ్ అనేది లేకుండా వ్యవస్థలు కుప్పకూలే విధంగా ఊర్లో వ్యాపారాలు జరుగుతారు. దీని మీద కఠినంగా వ్యవహరించేసి దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమము జరిగింది. గత 6 రోజులుగా గడిచిన మీటింగ్లో తహసీల్దార్ ఆఫీస్లో కూడా నేను గట్టిగా చెప్పినాను, రిజిస్ట్రేషన్ చేయనీయము అని చెప్పేసి. దానికి నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, నేను ఎక్కడ తాత్వికాలు పెట్టుకొని మాట్లాడడం అవసరం నాకు లేదు. వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమంటే, కొద్దిమంది ఎప్పుడో 5 సార్లు 6 సార్లు ట్రాన్సాక్షన్ చేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, లేదా 1 సైట్లు 2 సైట్లు కొనుక్కున్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కొన్ని గ్రీవెన్సెస్ బాధిస్తుంది. దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతోనే ఈ వేదిక ఏర్పాటు చేసింది. అంతేకాకుండా నాకు వ్యక్తిగతంగా ఏదో కోపమో, ద్వేషమో, లేదంటే ఇంకోరి మీద కక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఊరు అభివృద్ధి అనేది కుంటుబడింది. దీనికి ప్రథమ ముద్దాయిలు అంటే మేమే రాజకీయ నాయకులు. మీరు చెప్పిండేటువంటి మా ఎలక్షన్స్ కోసం కొద్దిమంది నాయకులు, కొద్దిమంది రియల్ ఎస్టేట్ మమ్మల్ని ఫీల్ చేస్తూ ఉంటే మీకు అనుగుణంగా మా నిర్ణయాలు ఉన్నంతసేపు ఊరు బాగుపడుతుంది. ప్రజల కోసం మేము పనిచేయాలి, ప్రజల బాగు కోసం పనిచేయాలి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి పనిచేయాలి. నేను ఈ లైన్ ఎందుకు చెప్తున్నానంటే, మొదట్లో నేను ఇంకా పూర్తిగా ఉపన్యాసం ఇవ్వను మీకు. నేను మీకు ఈ వేదికలో మీ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వేదిక ఏర్పాటు చేశాను. ఊర్లో వ్యాపారానికి మేము వ్యతిరేకం కాదు, వ్యాపారస్తులకు వ్యతిరేకం కాదు, స్టాంప్ రైటర్లకు వ్యతిరేకం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వ్యతిరేకం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అన్ని వ్యాపారస్తులు వ్యాపారం చేయాలి. కాకపోతే వ్యాపారానికి అనేది ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి తప్పినామనే ఆలోచనకు వచ్చిన తర్వాతే మేము గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలన్నాము. భవిష్యత్తులో కూడా వ్యాపారం అనేది ఒక పద్ధతి ప్రకారం పోవాలనే ఆలోచనతోనే భవిష్యత్తు కూడా ప్రణాళికలు ఉంటాయి కూడా మీకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో చూసినాం. ఈ రోజున ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అందరూ మీరు 2 గంటలు మాట్లాడినా కూడా మేము ఓపిక వినడానికి సిద్ధంగా ఉన్నాం. వాస్తవ పరిస్థితులు ఏదో మీకు చెప్తే, వాస్తవంలో మీకు ఉన్నటువంటి కష్టం ఏదో చెప్తే, నిజంగా మీరు చెప్తున్నది మోసమో అబద్ధమో కాకుండా
నిజాయితీగా మీకోసం కానీ ప్రజల కోసం కష్టాలు ఉన్నటువంటిది కానీ లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిజంగా మీకు వస్తున్నటువంటి సమస్య కానీ ఏదైనా ఉంటే పరిష్కరించడానికి సిద్ధంగా ఈ వేదిక నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నాము, పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, ఏదైనా నిర్ణయం తీసుకొని వచ్చినారా? మేము నిర్ణయాలు తీసుకోలేదు. నిర్ణయాలు తీసుకుంటాం. మీ అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకొని మన అందరి బాగు కోసం నిర్ణయాలు ఉంటాయనేది కూడా మీకు వేదిక నుంచి తెలియజేస్తూ, మీరు ఎవరైనా మాట్లాడాలంటే ఎవరైనా పిల్లోడు రాండి బాబు, మీకు మైక్ అవుతుంది, మీరు మాట్లాడండి, మేము నోట్ చేసుకుంటాము. చివరిలో అన్ని కలిపి కూలంకుషంగా ఎంతమంది మాట్లాడినా ఈ వ్యాపారం మీదే ఉంటుంది కాబట్టి దాన్ని కాంప్రహెన్సివ్గా మొత్తాన్ని క్రోడీకరించుకొని మా సమాధానాలు ఉంటాయి, మా ఆలోచనలు ఉంటాయి. మనందరి కోసం నిర్దేశించినది మాత్రము మీరు సహృదయంగా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతున్నా, దాన్ని బలంగా నమ్మమని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మైక్ మధ్యలో ఇస్తామండి, మీరు మాట్లాడటానికి హ్యాండ్ రైజ్ చేయి, బయట ఇస్తే వచ్చి మీకు మైక్ అందిస్తారు. ఇప్పుడు ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చండి, ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడచ్చు. మైక్ ఇక్కడ ఇస్తాము, రండి, ఇక్కడ రండి, ఇక్కడ పర్వాలేదు. అందరికీ నమస్కారం. నమస్తే. ఆర్థిక పిల్లలతో చదువు కోసమో ఏదో పరిస్థితి ఉంటాయి అనుకుంటారు, కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి జరగడం లేదు, ఏ ట్రాన్సాక్షన్ జరగడం లేదు. కాబట్టి ఎక్కువ నష్టపడడం అనేది ప్రజలే కానీ మధ్యవర్తులు కాదు. మధ్యవర్తులు ఏదో వ్యాపారం చేస్తున్నారు. రెండవది బయర్స్ కూడా వాళ్ళే బాగానే ఉంటారు, సేలర్స్ వాళ్ళు కూడా బాగానే ఉంటారు. మామూలుగా ఈ మధ్యతరగతి చిన్న కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని 2025 తర్వాత ఏవైతే వెంచర్స్ వేస్తారో, లేఅవుట్స్ వేస్తారో దాని మీద మీరు ఖచ్చితంగా ఒక సెక్షన్ పెట్టండి అని తెలుస్తున్నాం. అందరికీ నమస్కారం. అంటే మేము చాలా చోట్ల ప్లాట్లు తీసుకున్నాము, పెట్టుకున్నాము, అగ్రిమెంట్లు చేసుకున్నాము, వడ్డీలను లెక్క తీసి పెట్టినాము. సడన్గా మీరు రిజిస్ట్రేషన్ స్టాప్ చేసేస్తే మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. నెక్స్ట్ మీరు చెప్పినట్లే మేము కూడా లేఅవుట్ వేసిన తర్వాత వ్యాపారం చేస్తాము. ఒక 3 నెలలు మాకు టైం ఉంది. ఈ ట్రాన్సాక్షన్ జరుగుకొని దాని తర్వాత లేఅవుట్లోనే మేము వ్యాపారం చేసి రెడీ ఉన్నాం సార్. కమిషనర్ గారికి, అదేవిధంగా కదిరి ఆర్టీఓఎస్ గారికి, కదిరి ఎంఆర్ఓ గారికి, కదిరి సబీశ్వరరావు గారికి, ఈ వాణి స్కూల్ పౌర్ణమ్మ గారికి అందరూ పేరు నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ముఖ్యంగా జరగడం ఏమంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఇబ్బంది పరిస్థితి అయ్యేది ఏమంటే, భవిష్యత్తు ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్లాట్లు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 18 అడుగులు 12 అడుగులు 15 అడుగులు 20 అడుగులు 25 అడుగులు కొంతమంది చేస్తున్నారు. కదిలో లేఅవుట్ అనేవి 4 మాత్రమే ఉన్నాయి కదిలో. అది వ్యూవర్స్ కాలనీ ఒకటి, ఇట్లా మన అనంతపురం రోడ్డు వ్యూవర్స్ కాలనీ, తర్వాత షారును, ఇట్లా 3-4 మాత్రమే ఉన్నాయి. మిగతా మంది కూడా అనాథలు ప్లాట్ చేసినారు. అయితే ముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా భవిష్యత్తులో మనందరూ బాగుపడాలా, ప్రజలు బాగుపడాలా, మనందరికీ బాగా ఇరుకైన రోడ్లు లేకుండా డెవలప్మెంట్ అనేది కలపడాలంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని నాన్నబడికి 10 అడుగులు అంటే ప్రోత్సహిస్తే మేము పక్కనే ఆటో సైకిల్ కూడా తిరిగే పరిస్థితి ఉండదా చెప్పడం కరెక్ట్. దాన్ని మేము పూర్తిగా ఎదుర్కొస్తాము, దానికి అందరూ కూడా మద్దతు చెప్తాము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాధ ఏమంటే, చాలా మంది పేదలు వ్యాపారం చేస్తున్నారు, పక్కకున్నారు, వ్యాపారం అందరూ బాగానే ఉన్నారు. మధ్యలో ఉన్నటువంటి పేదరికం అనేది వారు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా అవసరమంటే అమ్ముకోవాలంటే 15-20 రూపాయలను అది దాని బాధపడి దయచేసి పేద ఎమ్మెల్యే గారికి ప్రధానం చేసుకొని, అదేవిధంగా మన నాయకులు కానీ అధికారులు కానీ ప్రధానం చేసుకొని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం ఇస్తూ భవిష్యత్తులో నిరుపయోగాన్ని వాళ్ళకు అవకాశం కల్పిస్తూ వాళ్ళకు కూడా జరగబోయే కార్యక్రమాల్లో ఏమనంటే ఖచ్చితంగా మీరు ఏ విధంగా చెప్పిన కూడా వారికి అందరూ సహకరిస్తారు. అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. దయచేసి ఈ విషయంలో ఇంతకుముందు జరిగిన దానికి అందరూ కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున, మా మిగతా అధికారుల తరఫున కూడా కోరుకుంటున్నాము. దయచేసి ఈ ఒక్క విషయంలో ఎగ్జామ్షన్ చేసి
మిగతా వాళ్ళని కూడా తెలుగు ప్రజలు ఇబ్బంది చూసుకుంటున్నాను కాపాడాలని కోరుకుంటాము. ఈ విషయంలో అంత సహకరించి అందరికి న్యాయం చేయాలని కూడా చేసి ఊరుకాయ స్టాంప్ పైన మా నాన్న 5 అడుగులు తీసుకొని ఆ గవర్నమెంట్ కు ఎప్పుడు అవసరమైతే అది వాళ్ళు తీసుకొచ్చని ఇంతకుముందే ఆయన ప్రతిపాదన చేసినాడు. తర్వాత మళ్ళా 2020లో జగన్ వచ్చేసి మళ్ళా 5 అడుగులు రాపిచ్చి రిజిస్టర్ చేసి ఇవ్వాలని ఆయన ప్రతిపాదన చేసి పెట్టాడు. ఆ రిజిస్టర్ చేసి వచ్చి చాలా కష్టంతో కూడుకుని ఉంది మాకైతే. సార్ వాళ్ళని పెంచుకొని పోవాలి మేము, వాళ్ళకు పనులు ఉంటాయి, వాళ్ళు సమయానికి వాళ్ళు కూడా మాకు తోడ్పాటు రాదు. మన సాక్షులు 2 సాక్షులు తీసుకొని పోవాలా, మా డబ్బుతో మేము రాపిచ్చి మళ్ళా సబ్ రిజిస్టర్ వారికి కూడా దానికి సపరేట్ గా మేము మళ్ళా వాళ్ళకు కూడా మేము ఫ్రీగా 5 అడుగులు మేము ఇచ్చింది కాక మళ్ళీ వాళ్ళకు కూడా ఫీజు కూడా మళ్ళీ ఇవ్వాల్సింది కూడా దుస్థితి ఉంది. మళ్ళా ఆ పరిస్థితి కూడా ఉంటున్నది. దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా జనవరి దినాల నుంచి 30 అడుగులు పెట్టి ప్రతి ఒక్కరు లేఅవుట్ వేసుకొని ప్లాట్ వేసుకొని చేయాల్సింది కోరుతున్నాము. అలాగే మేము కూడా ఇంకా ఈ 20 అడుగులు తీసుకొని మోసపోము. ఎవరైనా 30 అడుగులు వేసుకొని రోడ్డు వేసుకుంటే అటువంటి ప్రాంతాన్ని తీసుకొని మేము డెవలప్ చేసుకుంటాము. తర్వాత వచ్చి ఇంతకుముందు 4 ఇక్కడ లేఅవుట్ వేసినారు, వాళ్ళు ప్లాట్ వేసినారు. ఆ ప్లాట్ వేసిన ఇంటి ముందర ఎత్తుకుంటా కూడా 6 అడుగుల రోడ్డు ఉంది. వాళ్ళు అది ఆలోచన చేసుకొని వాళ్ళు మొత్తం ఎక్కడైనా ప్లాట్ వేసుకొని 20 అడుగులు వాళ్ళకి గొప్పగా అనిపించింది. మా ఇంటి ముందు వచ్చి 6 అడుగులే ఉంది కదా, మా ఇంటి ముందు మా ఇంటికాడ ఇవ్వడానికి అనుకుని వాళ్ళు ఉద్దేశంతో చేసినారు. అది మనకు చాలా తప్పుగా ఉంది. దయచేసి ఇంకా ఎవరు మీరు తప్పు చేయరు. మీరు దయచేసి ఇంకా ఇంతకుముందు 2020 ముందు రిజిస్టర్లు ఉన్నాయి కదా, ఎత్తే జరిగిపోయేది మీరు మాకు అనుమతి వచ్చిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు పాలకులు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ఎవరో గత పాలకులు చేసిన తప్పు మా మీద పెట్టడం మంచి పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మా బాధ ఆలోచించండి. గత 20 ఏళ్ళప్పుడు ఎవరో ఫ్లాట్ చేసిన దానివల్ల మేము ఆశపడి దాన్ని కొని ఇల్లు కడుతున్నాం. ఇప్పుడు దాన్ని నిలుపుదల చేయాలంటే మేము ఎక్కడ పోవాలనేది మాకు దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి దీన్ని సార్ గారికి, కమిషనర్ గారికి, వాల్మీకి అధినేత పవన్ కుమార్ సార్ గారికి నేను రియల్ ఎస్టేట్ మొదటి సార్. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా పరిపాలన చేసింది సార్. అప్పుడు కూడా పూర్తి రియల్ ఎస్టేట్ నిర్మాణం అయిపోయింది. మిడిల్ క్లాస్ లో బతికే వాళ్ళం సార్ మేము. ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ జరిగితే తప్ప మాకు ఇల్లు కూడా గడవని పరిస్థితి. కాబట్టి మీరు పెద్దలు మంచి నిర్ణయంతో మన కదిరి మున్సిపాలిటీ కావచ్చు, చుట్టుపక్కల మండలాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. వాస్తవమే, లేఅవుట్ లేని వాస్తవమే, నేనేం కాదనలేదు. నేను ఒకటే అడుగుతున్నాను సార్ మీకు. సార్ ఇంతకుముందు గతంలో 5-6 రిజిస్టర్ అయినవి ఏవైతే ఉన్నాయో అవి ముందు గత ప్రభుత్వం కూడా స్టార్ట్ చేయించి మళ్ళా కొత్తగా చేయమని చెప్పింది సార్. మీరు కూడా అదే చేసి ఇప్పుడు కొత్తగా లేఅవుట్ ఏవైతే ఉంటాయో 2023 కానీ 2024 కానీ 2025 కానీ కొత్త లేఅవుట్లు ఏవైతే చేస్తారో ఆ లేఅవుట్కి నిబంధన పెట్టండి సార్. ఎమ్మెల్యే గారికి కూడా మేము పదే రిక్వెస్ట్ చేసి ఇదే సార్ మేము. కాబట్టి మీడియాలో కావచ్చు, ఇప్పుడు బిల్డర్లు కావచ్చు, ఏదో చదువు కోసమో లేదంటే హెల్త్ కోసమో లేదంటే పెళ్లి చేసుకోవాలనో 1.5 సెంటు 2 సెంట్లు 3 సెంట్లు తీసుకున్న పరిస్థితి పేదలకు ఎంతో ఉంది సార్. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా మీరు వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాము. ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని కూడా మేము పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. 19 నుంచి 24 వరకు చేసింది, మధ్యలో రిజిస్ట్రేషన్ రాసింది. మరి అప్పటి నుంచి మీరు లేఅవుట్ గురించి ఇప్పుడు చెప్తా ఉన్నారు. అప్పుడు ప్రభుత్వ నిబంధనలు విధించిన తర్వాత కూడా మీరు ఎప్పుడు గాను అప్రూవ్ లేఅవుట్లే పోలేకపోయినారు. రోజులు రిజిస్ట్రేషన్ ఎందుకు పాటించలేకపోయినారు సమాధానం చెప్తే రియలైజర్స్ కాబట్టి మళ్ళీ కూడా అప్రూవ్ లేఅవుట్స్ మాత్రమే చేయమని చెప్పింది. ఆయన చూస్తే 5 అడుగులు రోడ్డు ఇస్తామంటే మాది ఉచితంగా ఇచ్చి మీకు ఉచితంగా కాదండి, ప్రభుత్వ నిబంధనలు ఊరిలో
సంచరించడానికి, వాహనాలు సంచరించడానికి, మనుషుల సౌకర్యార్థమే ఈ రోడ్ల వెడల్పు అనేది నిర్ధారించబడింది, నిర్దేశించబడింది. మీరేం చారిటీ ఇవ్వడంలా, మీరు ఇచ్చేది ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి హక్కు అది. ప్రతి వారు ₹2 డబ్బులు కడితేనే మౌలిక సదుపాయాలు కల్పించగలుగుతాయి ప్రభుత్వాలు. మీరు ఆలోచన విధానంలో మార్పు రావడంలా గత ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. ఎందుకు కాదు మీరు అప్పుడు ఇప్పుడు కొత్తగా 24 నుంచి మళ్ళీ వర్తింపజేయండి, తర్వాత చేసే లేవుగా అంటున్నారు. మరి గత ప్రభుత్వం పెట్టినప్పుడు ఆ సంవత్సరం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు మీరు చెప్తే? అవును, నాకు నిజంగా అవసరం ఉంది, నా బిడ్డ పెళ్లి చేసుకోవాలా, నా భార్యకి ఎందుకు బాగలేదు, నా బదులు బాగలేదు, ఇట్లా పోతే అందరూ కూడా పోనీ 5,000 పోనీ 4,000 పోనీ 10,000 పోనీలేదు, నాకు ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలా, నాకు డబ్బులు రావాలి సార్ ప్లీజ్ అని చెప్పేసి అక్కడ 5,000 అయితే కూడా 10,000 ఇచ్చే పరిస్థితి కూడా ఉంది సార్. అది కూడా కరెక్ట్గా తీసుకోలేదు ఆలోచన చేసి నేను అదొకటి అడుగుతున్నాను సార్. ఈ ఒక్క విషయంలో లేనట్లేదు, 30 అడుగులు రోడ్డు వేయాలా, 20 అడుగులు రోడ్డు వేయాలా, ఖచ్చితంగా వేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది ముస్లింలకు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఒక ఎకరా భూమి ఉంటే ఆ ఎకరా భూమిలో 30 అడుగులు రోడ్డు పోతారు, లేఅవుట్ కోసం ఇంకోటి కూడా పోతారు సార్. మనం స్కూల్ వర్షం వస్తుంది, అదంతా పోతే ఒక రైతుకు ఎకరాలన్నా ఆ ఎకరాలు పూర్తిగా 30% రైతులు పోతే అక్కడ ఉన్న లేఅవుట్ 5 లక్షలు అమ్మాల్సింది వస్తే 8 లక్షలు అమ్మాల్సింది వస్తుంది సార్. సెంటర్ అది యాగా ఉంటుంది, లేఅవుట్ వేసినంత మాత్రాన 8 లక్షలు పెట్టాలంటే పంపిస్తారండి. అది సార్ విషయం అని చెప్పేసి దాన్ని 1 లక్ష 2 లక్షలు లంచం రూపాయన అనధికారికంగా ఇచ్చేటంటే కారణం వేసుకొని మీరు చెప్పిండే రియల్ ఎస్టేట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో మీరు అందరూ ఆలోచన చేయాల్సింది ఏమంటే, మీ దగ్గర భూమి కొన్నటువంటి వ్యక్తులు కొంత మెజారిటీ వ్యక్తులు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుంటారు. 1 సంవత్సరం తర్వాత అమ్ముకోవాలన్నప్పుడు క్లియర్గా లేదు బ్యాంకు రుణాలన్నా రావాలా, లేదు అందుకే దాని మీద అప్రిషియేషన్ అంటే ₹2 ధర పలికే రకంగా మనం నిర్దేశించి వ్యాపారం చేయాలి. అది వ్యాపారం. ఇక్కడ జరగడం లేదనేది మా ఆలోచన, నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నాకు తెలియదు, కానీ నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఏమంటే, మనం ఎంతసేపు ఈ రోజు ₹2 సంపాదిస్తామనే ఆలోచనలో మీరు ఉన్నారు. కానీ మన దగ్గర కొన్న ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటాడో, లేదు ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటాడో వాడు లబ్ధి పొందాలనే ఆలోచన వ్యాపార రంగంలో ఉండాలా. వ్యాపారం అంటే మన మొదలు బతకడం కాదు, మనతో పాటు సమాజాన్ని ముందుకు తీసుకోవాలి, దాంట్లో అభివృద్ధి జరగాల, ₹2 రెవెన్యూ జనరేషన్ రావాలా, 10 మంది బాగుపడాలా. ఇదొక రంగం. ఇది రంగం అంటే ఏ వ్యక్తితో పరిమితం కాదు, వ్యవస్థకు పరిమితం. వ్యవస్థను నిర్దేశించి చేసేటువంటిది వ్యాపారం. వ్యాపారంలో వ్యాపారం చేసే వ్యక్తి మాత్రమే లబ్ధి పొందడు. వ్యాపారంతో ఎవరైతే వ్యాపారస్తులతో కలిసి ప్రయాణం చేస్తాడో, సైట్ కొనడం రూపాయలైతేనేమి, రోడ్డు వేసేవాడైతేనేమి, గాలం ఉండేవాడైతేనేమి, వీళ్ళందరూ కూడా కలిసి ఇల్లు కట్టేవాడైతేనేమి, అదేవిధంగా కొన్నవాడికి ఎప్పుడన్నా అమ్ముకోవాలంటే అవసరం నిమిత్తం వెంటనే అన్ని రకమైనటువంటి పరిస్థితి ఉండాలా, లేదు బ్యాంకు పోతే ₹2 డబ్బులు వచ్చే పరిస్థితి ఉండాలా. ఆ పుస్తకాన్ని తెలుసుకోండి. ఇప్పుడు జరిగింది మీకు అందరికీ కూడా ఆలోచన రావాలనే ఆలోచనతోనే మేము చేస్తాను, కానీ పక్కసారి పైన కాదు. ఇప్పటికి కూడా మీరు ఆలోచన విధానంలో మార్పు రావాల. ఈ నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మీ థాట్ ప్రాసెస్ మారాల. మొదటిగా ఎవరితో చుమ్మని చెప్పి వీళ్ళు ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు తప్ప వీళ్ళు చేసే పొరపాట్లు చూసుకోరు. 20 అడుగులు రోడ్డు ఉంటుంది, ఆ 20 అడుగులు రోడ్డు ప్రధాని పేరు వీళ్ళకి 3 అడుగులు జంపుదామో ఇల్లు రోడ్లకు ఎదురు రావాలి. వాళ్ళు ఎమ్మెల్యే రోడ్డు ఇవ్వలేదు, మా కౌన్సిల్ పట్టించుకోలేదు అనే సమస్యలు ఉంటాయి. దాంతో పాటు ఈ రిజిస్టర్ చేసేటప్పుడు వీళ్ళకి 5,000 10,000 డాక్యుమెంట్ రేట్లతో వాళ్ళకి లోగా ఇచ్చి చేతిలో దొరుకుతుంది. ప్రభుత్వ స్థలాలు కూడా సరైన మార్చి చేసి ప్రజలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. అందులో బాధితురాలు ఆమె వచ్చింది సార్, ఒకసారి చూడండి. ఆమెను దాదాపు 7 సంవత్సరాలు ఆమె ప్లాట్ రీసెర్చ్ చేసుకోవాలి. ఆమె సరైన మొదకపోతే ఆ సరైన మూల చూపిస్తుంది, భూమి తీసుకుంటుంది. ఆమె డబ్బులు 2 లక్షల డబ్బులు కట్టి ఈ రోజు అడగతినే స్థితిలో ఉంటున్నాను. అలాగే ఈ ప్రతిమాచరము వాకు సంబంధించి గతంలో ఆర్డీఓ గారిని వినిపించినాం, ఎంఆర్ఓ చెప్పినాం, కమిషనర్కి చెప్పినాం, ఇరిగేషన్ చెప్పినాం. చెప్పిన వాళ్ళు పట్టించుకున్న పాపాలు పోలా. ఈ రోజు మళ్ళీ భారీ వర్షాలు అంటున్నారు. ఆ భారీ వర్షాలు వస్తే 6 సైడ్ పక్కన ఉన్న ఇల్లు అవి దాదాపు 10 అడుగుల లోతు పూడడం జరిగింది. ఆ పిల్లలైతే 6 అడుగుల మాత్రం వేశారు. గతంలో అమ్ముకునే వ్యాపారస్తులు అక్కడ నీళ్లు స్టోర్ అయితే ఆ బిల్డింగ్లు పడిపోతాయి. మనం 6 అడుగుల 3 సంవత్సరాల కిందట ఈ విజయాలు చూసాం, ఒక బిల్డింగ్ పడిపోయింది. అది ప్రజలు తీసుకో పాపమో లేకపోతే అధికారుల పాపం కానీ
వాళ్ళ కుటుంబం శాపం అయింది. వీళ్ళేమో 5 లక్షలు 10 లక్షలు పేరు కొనుక్కున్నారు. కావున దయచేసి అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన కవితలు ఎవరికి రాకూడదని చెప్పి మేము తాము వినిపించుకుంటున్నాం. ఈ సెలవు గారి ఈ ప్రయత్నాన్ని మనం అందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఒక మార్పు అనేది తీసుకురావాలనుకున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ తాత్కాలిక ఇబ్బందులు నిష్ఠూరాలు భరించడానికి ఆయన సిద్ధపడే ఒక ఇనిషియేషన్ అంటూ మొదలుపెట్టారు. ఇవాళ మన టౌన్ ఎక్స్టెన్షన్ అవుతూ బైపాస్ రోడ్ వైపు మూవ్ అవుతోంది. కాబట్టి కొత్తగా ఏర్పడే కాలనీస్ అయినా కూడా కొంచెం స్పేషియస్ గా ఉంటూ రాబోయే నవతరానికి మంచి టౌన్ పట్టణాన్ని మనం ఇద్దామనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అందులో మనం కూడా అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆయన నుంచి సహకారం తీసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇందాక సోదరులు చాలా మంది చెప్పారు, పాత లేఅవుట్ల గురించి చెప్పారు. దీన్ని నేను 3 స్టేజ్లుగా డివైడ్ చేసి మాట్లాడదలుచుకున్నాను. మొట్టమొదటిగా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, నిజామాబాద్ కాలనీ లాంటి ఇటువంటివన్నీ, అంటే గవర్నమెంట్ అలాటెడ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ గా అలాటెడ్ వ్యక్తుల దగ్గర లేవు. చాలా మంది కొనుగోలు చేసుకున్నారు, అవి అగ్రిమెంట్ల రూపంలో పెట్టుకున్నారు. నిన్న మొన్న నిజామాబాద్ కాలనీ నుంచి కూడా నా దృష్టికి చాలా వచ్చినాయి. సార్ మావి ఇప్పుడు అగ్రిమెంట్ లో ఉన్నాయి, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలుగా మేము దీంట్లో ఉంటున్నాం. పట్టాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొన్నాము. 2-3 చేతులు మార్కెట్ కూడా ఉన్నాయి. స్లమ్ ఏరియాస్ లో ఆ ఓనర్షిప్ ప్రాబ్లం కూడా ఉంది. దీని మీద కూడా ప్రాపర్ గా వర్క్ చేసి జెన్యూనిటీని గమనించి దీంట్లో లొసుగుల్ని చేసుకునేసి వేరే వాళ్ళు లబ్ధి పొందకుండా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు పొసెషన్ సర్టిఫికెట్స్ తీసుకునేసి వాళ్ళ పొసెషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళ ఓనర్షిప్ ని కన్ఫర్మ్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తీసుకుని వస్తే వ్యాపారం వరకు దీని గురించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ఈ వ్యాపారంలో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, చిన్న చిన్న అంటే మిడిల్ లెవెల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, తక్కువ స్థాయిలో 4-5 ప్లాట్లు కొనుక్కునే రీసేల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వేలాది మంది మన కదిరి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. మన కదిరిలో పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు. దీని మీద ఎక్కువ మంది బతుకుతున్న పరిశ్రమ ఏదంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్. ఇది ఒక లార్జ్ చైన్. దీంట్లో వ్యవస్థలు అందరూ భాగస్వాములే, రెవెన్యూ వాళ్ళు భాగస్వాములే, రిజిస్ట్రేషన్ వాళ్ళు భాగస్వాములే, అందరూ ఇంటర్నల్ గా భాగస్వాములే. దాదాపు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఆయన రెగ్యులరైజేషన్ కు ఒక స్కీమ్ వదిలినాడు. 2019 డిసెంబర్ ముందుకు రిజిస్టర్ అయినటువంటి ప్రతి లేఅవుట్ ని రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పి కొన్ని నామ్స్ వదిలినారు. దాని తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎటువంటి నామ్స్ పెట్టలేదు. నోటిఫికేషన్ కంటే ముందు రిజిస్టర్ అయినటువంటి వాటిని రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పి పెట్టారు. దాని తర్వాత వ్యాపారం ఆగదు కాబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకటి చెప్తుంది, రెవెన్యూ చట్టం ఒకటి చెప్తుంది, మున్సిపల్ చట్టం ఒకటి చెప్తుంది. ఆ మూడింటి మధ్య ఉన్న కోఆర్డినేషన్ లేకపోవడం మూలంగా మనం కూడా తాపత్రయం కొద్ది నేను కూడా దోషిన దాంట్లో అన్నప్పుడు లేఅవుట్ వేసింటాను, నేను కూడా వేసింటాను. కాబట్టి వ్యాపారం అట్లా కంటిన్యూ సాగింది. ఈ 4 సంవత్సరాలు కూడా వ్యాపారం కొనసాగింది. అన్నప్పుడు లేఅవుట్స్ రన్ అయినాయి. రిజిస్ట్రేషన్ ఆపడానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ యాక్ట్ అన్నప్పుడు లేఅవుట్ అయినా కూడా రిజిస్టర్ చేస్తారు వాళ్ళు. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు చేయమని అనడానికి అన్నప్పుడు లేఅవుట్స్ అయినా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు ఆయన విజయం గమనించిన తర్వాత మేము కూడా వద్దు, మనం నలుగురు చెప్పాల్సిన వాళ్ళం, మనం ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు, ముందంతా చేసాం, ఆ పని ఇప్పుడు చేయకూడదని చేస్తాం. మేము కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్కి వెళ్ళాం. 11 acres అప్రూవ్డ్ లేఅవుట్ చేసాం. లేఅవుట్ అప్రూవ్డ్ నెంబర్ కూడా వచ్చింది. ఇది నేను చెప్పడం ఏంటంటే, నిబంధనలు కఠినతరమైనప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి లాభపడతారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తక్కువ స్థాయి నుంచి వ్యాపారస్తులు ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ నుంచి మీరు ఏ నిబంధనలు పెడతారో, మీరు ఏ విధంగా అయితే టౌన్ వృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నారో ఆ విజన్ మీరు చెప్తే ఆ విధంగా వ్యాపారస్తులందరూ నడుచుకుంటూ వస్తారు. దాంట్లో భాగంగా చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు లేఅవుట్ అప్రూవల్ చేసి అమ్మడానికి వచ్చినటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. మామూలు 1 year పాటు పడుతుంది. ల్యాండ్ కన్వర్షన్కి చాలా టైం తీసుకుంటుంది. ల్యాండ్ కన్వర్షన్ చేసుకునేసి లేఅవుట్ అప్రూవల్ చేసుకునేసి ప్లాట్లు అమ్మడానికి 1 year టైం పడుతుంది. చాలా మంది ల్యాండ్ కొన్ని అగ్రిమెంట్ చేసుకునేసి అగ్రిమెంట్ పీరియడ్లోనే ప్లాట్లు అమ్మేసి ఆ ఇబ్బంది తీర్చుకుంటున్నారు. వీళ్ళందరికీ లేఅవుట్ అప్రూవల్ అయినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇంకొన్ని ఏంటంటే చిన్న చిన్న బిట్లు ఉంటాయి, వాటిని అప్రూవ్ చేయడానికి వీలుగాక అన్ని చేసుకుంటుంటారు. తర్వాత హై రేట్లో ల్యాండ్ ఉంటుంది, దాన్ని అప్రూవ్ చేస్తే కన్జ్యూమర్కి ఇంకా డబుల్ రేట్ పడుతుంది. 9 లక్షలు 10 లక్షలు సెంటున్న చోట ల్యాండ్ తీసుకునేసి అప్రూవ్ చేస్తే 20 లక్షలు 25 లక్షలు ఎండ్ యూజర్కి అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే 45% దాకా ఓపెన్ సైట్స్ రోడ్స్ అవన్నీ వెళ్ళిపోతారు కాబట్టి. సో అందువల్ల చాలా మంది అప్రూవల్కి వెళ్ళకుండా అన్అప్రూవల్ లేఅవుట్స్ చేస్తున్నారు. కాబట్టి వీటందరినీ దృష్టిలో ఉంచుకునేసి
అప్రూవల్కి వెళ్ళే వాళ్ళకి సరళతరంగా కన్వర్షన్స్ కానివ్వండి, పర్మిషన్స్ కానీ, రెవెన్యూ వాళ్ళ నుంచి కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళ నుంచి కానివ్వండి, ఒక గైడ్లైన్స్ నేను కమిషన్ గారికి కూడా కోరుతున్నాను. ఆయన మాట్లాడినప్పుడు 1 ఏకర్లో లోపు ఉండేది ఎట్లా చేసుకోండి, 2 ఏకర్స్ ఉండేది ఎట్లా చేసుకోండి అని చెప్పేసి చాలా మందికి రూల్స్ పోషన్ తెలియదు కాబట్టి ఆయన విడమర్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాను అప్రూవల్ లెవెల్స్కి ముందు వెళ్ళడానికి. అలాగే ఈ వ్యాపారస్తులు కూడా దృష్టిలో పెట్టుకునేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ సాధనమైంది. ఎండ్ యూజర్ ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, కన్స్యూమర్ నష్టపోకూడదు, ఆయన రైట్ మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి అది సరైన ఉద్దేశం. మన వ్యాపారం చేసేటప్పుడు కూడా మన దగ్గర కొన్నోడు బాగుండాలని కోరుకోవాలి, అతనికి లిటిగేషన్ అనేది ఉండకూడదు. అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే రెవెన్యూ వాళ్ళని కూడా సర్వే స్కెచ్ను అటాచ్ చేసే మార్గం ఉంటే, అది మన ఊరికి ఒకదానికి సంబంధించింది కాదు, స్టేట్ లెవెల్లో కూడా రిజిస్ట్రేషన్కి ఈసీ చూస్తున్నాం, సర్వే స్కెచ్ కూడా అటాచ్ చేస్తే ల్యాండ్ చెక్కుమంది కానివ్వండి, దాని ఇది కరెక్ట్గా వస్తుంది, సర్వే సర్టిఫై చేసి ఉంటాడు కాబట్టి దాన్ని అటాచ్ చేస్తూ రిజిస్ట్రేషన్కి ఏమన్నా పాజిబిలిటీ ఉంటే కర్ణాటకలో ఆ పద్ధతి అమల్లో ఉంది, ఆ విధంగా చేసుకుంటూ వస్తే కొంచెం భద్రత కూడా ఉంటుంది. దాన్ని ఒకసారి పై లెవెల్ తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాంప్ రైటర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. టైటిల్ ఫ్లో అనేది ఇందాక ఒక అడ్వకేట్తో మాట్లాడుతూ ఇదే మాట డిస్కషన్కి వచ్చింది. టైటిల్ ఫ్లో అనే దాన్ని స్టాంప్ రైటర్స్ అది ప్రజెంట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు టైటిల్ ఫ్లోని కనబరచడం లేదు. ఆ టైటిల్ ఫ్లోని ఎక్కడి నుంచి వచ్చింది, లింక్ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చింది, ఆ టైటిల్ ఫ్లోని కనబరిస్తే చాలా డిస్ప్యూట్స్ మొగ్గలోనే తిరిగిపోతాయి. మన కదిలో ఎక్కువ డిస్ప్యూట్స్ ఆ టైటిల్ ఫ్లో సరిగా లేకపోవడం మూలంగా వస్తున్నాయని చెప్పేసి ఒక అడ్వకేట్ గారు చెప్పారు. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వినియోగదారునికి భద్రత, ప్లాన్ అప్రూవల్ రావాలా, వాళ్ళకి లోన్లు రావాలా, వాటిని దృష్టిలో పెట్టుకునేసి ముందు చేసింటాం, మనం కూడా తప్పులు చేసింటాం. ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నట్లుగా వినియోగదారుని భద్రతను దృష్టిలో పెట్టుకునేసి పట్టణం ముందున్న పట్టణం వెళ్ళినప్పుడు ఎక్స్టెన్షన్ ఏరియాలో డెవలప్ అవుతుంది, దాన్ని బట్టి కూడా ఆయన ఆలోచనలు కూడా ఆయన విజన్ కూడా అన్ని పెట్టుకునేసి ఆ విధంగా చేయడానికి మనం ముందుకెళ్దాం. తర్వాత ఇక నిర్మాణ రంగంలో వాళ్ళ సమస్య కూడా ఉంది. ఈ ప్లాన్కి సంబంధించి కూడా కమిషనర్ గారు ఏదైనా చెప్తే ఇప్పుడు ఏమైనా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే చెప్తే రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత ప్లాన్ వచ్చే విధంగా ఏదైనా అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటే వ్యాపారస్తులందరూ కూడా మేము కూడా పరిశీలించి ఆ విధంగా వినియోగదారునికి న్యాయం జరిగే విధంగా మనందరం కూడా ప్రవర్తిస్తామని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే చిన్న సమస్యలు ఉన్నాయి, చిన్న వ్యాపారస్తులు కూడా సులువుతరంగా ఏదైనా చేసుకోవడానికి ఇది నేను ఈ వేదికగా అడగకూడదు, ఎందుకంటే అంత బ్యూరోక్రాట్స్ ఉన్నారు, మధ్య మార్గంగా కొన్ని చేయడానికి ఉంటాయి. సో ఈ ఎక్స్టెన్స్ని ఖచ్చితంగా అప్రూవల్కి వెళ్ళండి, ఇది ఏదైనా ఉంటుంది, ఇన్ని అడుగులు రోడ్డు వదలండి, రోడ్డు వేయండి, డ్రైనేజ్ వేయండి, ఇది వేసి వినియోగదారునికి ఇవ్వండి అనే గైడ్లైన్స్ ఏదైనా ఎమ్మెల్యే గారు సూచిస్తే వినియోగదారుని భద్రత దృష్ట్యా పురపాలక సంఘానికి కూడా బరువు తగ్గించే విధంగా వ్యాపారస్తులు మనం కూడా బాధ్యత తీసుకుంటూ ముందుకెళ్దాం. దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా అంటే చిన్న వ్యాపారస్తుడు కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఏదైనా మార్గం ఉంటే మధ్య మార్గంగా సూచించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. ఇది వీరికి మాట్లాడకూడదు, ఇది అఫీషియల్ మీటింగు అయినా మీ తరఫున ప్రజెంట్ చేయాలి కాబట్టి నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ విధంగా తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా కొంచెం కరప్షన్ తగ్గించే మార్గం చూడాల్సింది కాబట్టి ఎమ్మెల్యే గారిని నేను వేడుకుంటున్నాను. తర్వాత ఈ ల్యాండ్ కన్వర్షన్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్డీఓ గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ల్యాండ్ కన్వర్షన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, స్పీడ్గా చేయగలిగితే కనుక ఎంతైనా మీ పరిధిలో స్పీడ్గా అవ్వగలిగితే కనుక ప్రాజెక్ట్ కూడా విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకునేసి వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా వినియోగదారులకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చేయడానికి ముందుంటాం. ఇది ఒక మంచి ఇనిషియేషన్. ఎవరు దోషి ఎవరనేది మనం వేలెత్తి ఒకరిని చూపించుకునే దానికంటే కూడా ఎమ్మెల్యే గారు చేసి మంచి ప్రయత్నం ఇనిషియేషన్, దీన్ని అందిపుచ్చుకునేసి మనం కూడా కొన్ని మార్చుకునేసి ముందుకు తీసుకెళ్దాం. ఈ లోపల ఇందాక చాలా మంది సోదరులు చెప్పారు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఉన్నాయి, ఇంతకుముందు చేతులు మారినట్టు ఉన్నాయి, రిజిస్టర్లు అగ్రిమెంట్లు ఉండేవి ఉన్నాయి, రిజిస్టర్ కావాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా దృష్టిలో పెట్టుకునేసి ఏదైనా మధ్య మార్గం ఎమ్మెల్యే గారు మార్గం నిర్దేశించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యాపారస్తుల తరఫున మనం కూడా సామాజిక బాధ్యతతో పనిచేయాల్సింది కాబట్టి ఆ రకంగా వినియోగదారుని హక్కులు దృష్టిలో ఉంచుకునేసి ఊరు బాగోగులు దృష్టిలో ఉంచుకునేసి ఆయన ఏదైనా చెప్పినా దాన్ని ఫాలో అవుతామని చెప్పేసి వ్యాపారస్తుల తరఫున నేను కూడా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా మొన్న రిజిస్ట్రేషన్స్ అనాథులుగా ఒకటి స్టాప్ చేయబడిన తర్వాత అందరికీ అనేక మందికి ఒక హల్చల్లాగా ఒక ఆధారంగా కూడా ఉంది. ఈ బాధ వెనక మన తప్పులు కూడా ఉన్నాయని అందరికీ ఇప్పుడు ఇంతకుముందే బాబు చెప్పాడు, ఆయన కానీ మేము కానీ గతంలో ఉండేది రెండైతే గుర్తుంచుకోవాలి. మొట్టమొదట ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు అందరూ అడుగుతారు లేదు భయపడి ఎమ్మెల్యేలు కానీ పక్కన ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ సభకు మీ సమస్యలు చెప్పండి, మీరేం నిందించాలో నిందించండి,
దాని తర్వాత ఇక శాశ్వత పరిష్కారం చూస్తామనే అభిప్రాయంతో ఈ సభ ఏర్పాటు చేసినందుకు అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ మిమ్మల్ని అందరినీ కూడా మొట్టమొదటిగా నేను అభినందిస్తున్నాను. ఊరు బాగుండాలనేటువంటిది ప్రథమ లక్ష్యంగా ఉన్నది. ఊరు బాగుంటేనే మన ఆస్తుల విలువలు పెరుగుతాయి, మనం నిత్యం ప్రశాంతంగా ఉంటాం. ఈరోజు మనం చూస్తున్నాం, గిరివీధులు చూస్తూ ఉన్నాం. ఎక్కడో కర్ణాటక నుంచి ఒక భక్తుడు వస్తాడు, అక్కడ పోతా ఉంటే ఎదురుగా మన వెహికల్ వస్తుంది. మనకు జనరల్ ఉంటుంది మన ఊరు కాబట్టి, వాడు ఎదుగుతూ ఉంటే ఏమిరా త్వరగా పోలేవా అంటాడు. వాడెవడో కర్ణాటక భక్తుంటాడు, డ్రైవర్ ఉంటాడు, వాడు మాట మాట్లాడతాడు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని గొడవలు పెట్టిన తర్వాత ఎందుకయ్యా దేవస్థానానికి ప్రశాంతంగా వచ్చేటువంటిది ఇంకోసారి రాకుండా ఉన్నాం అనుకుంటాడు. ఎవరికి నష్టం? అది గ్రామానికి నష్టం. కాబట్టి ఏ శాశ్వత రూల్స్ అనేటువంటివి ఎప్పుడైనా కూడా ప్రజలు అందరికీ ఉపయోగపడేటువంటి విధంగానే ఉంటాయి. ఇక్కడ కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళకు మాత్రమే ఉపయోగపడేటువంటి విధంగా తక్కువ 20 అడుగుల ఫీట్లు కానీ ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం. రియల్ ఎస్టేట్ కూడా మనం గుర్తించాల్సింది ఏమంటే, ఈరోజు భూమి విలువ ఎట్లా నిర్ధారించబడుతుందంటే అక్కడ మార్కెట్ వాల్యూ ఎంతకు అమ్ముడవుతుంది, 5 లక్షల రూపాయలు సెంట్ అమ్ముడవుతుంది. ఎన్ని సెంట్లు వస్తాయి? రియల్ ఎస్టేట్ లో 20 అడుగుల రోడ్లు వేస్తే 70 సెంట్లు వస్తాయి. 70 × 5 300 కోటి. కాబట్టి నేను దాని మీద 2 కోట్లు పెట్టి ఖర్చు పెట్టా కూడా 300 కోటి కొనుక్కోవాలని నేను ఆలోచన చేస్తాను. అదే 45% పోయి 55% వచ్చి అదే 5 లక్షలు మాత్రమే వస్తే 55 × 200 కోట్లు మాత్రమే వస్తుంది. నేను 200 కోటికే కొనుక్కుంటాను. అంతేనే కాదా? ఎప్పుడు భూమి యొక్క విలువ ఎట్లా ఉంటుందంటే అక్కడ మనకి ఎంత రికవరీ అవుతుంది. దీంట్లో వాస్తవంగా ఎవరు నష్టపోయేది లేదు. నువ్వు 20 అడుగులు నోట్ చేసినా కూడా అదే కొనుక్కుంటారు, 30 అడుగులు వేసినా కూడా అదే కొనుక్కుంటారు. కొనుక్కోక తప్పదు కదా. మన ఆలోచనలో మార్పు రావాలనేటువంటిదే ప్రసాద్ గారి యొక్క ఆలోచన. దీన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. అయితే దీంట్లో గతంలో జరిగించేటువంటి వాటిని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అందరూ బాధ్యులమే. మొట్టమొదటి ప్రసాద్ గారు మాట్లాడేదని చెప్పారు, ఆఫీసర్లు వస్తారు, వాళ్ళ కోసం ప్రజలు వస్తారు, వాళ్ళ ఓట్ల కోసమో ఇంకో దానికోసమో మేము ఈల్డ్ కాక తప్పదు. రాజకీయ నాయకులు మొట్టమొదటిగా తప్పు చేస్తాడు రాజకీయ నాయకులు అన్నటువంటిది 100% వాస్తవం. కానీ ఆ రాజకీయ నాయకులు ప్రేరేపిస్తున్నది ఎవరు? మనమే కదా, ప్రజలమే కదా. కాబట్టి ప్రజల్లోనూ మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి. ఈరోజు రాజకీయ నాయకులుగా ఒక మనిషి గురించి కదిలి పట్టడం అనేది బాగుండాలనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రయత్నానికి మనమందరము మద్దతు ఇస్తూనే, నేను కూడా ఎమ్మెల్యే గారితో కానీ ఇంతకుముందు ఆర్టీఓ గారితో కూడా నేను మాట్లాడాను. గతంలో జరిగించే వాటిని సరిచేయాలి తప్ప వాటిని నిలిపేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాని ద్వారా అందరూ నష్టపోతాం. ఆ సరిచేయడం అనేది ఏమిటి అనేటువంటిది ఒక కమిటీని వేసి ఒక చోట ఒక పరిస్థితి ఉంటుంది. ఈ మధ్యనే 2 ఏళ్ల కింద ఒక లేఅవుట్ వేసింటారు, దాంట్లో ఇంకా ఒక ఇల్లు కూడా కట్టలేదు. సో దాన్ని ఏ విధంగా తయారు చేయాలి, అక్కడ ఉండేటువంటి అమ్మిండేటువంటి వాళ్ళని వీళ్ళు చేయాలనేది ఒకటి చూడొచ్చు. ఆల్రెడీ ఒక లేఅవుట్ లో వేసింటారు, 20 అడుగులు రోడ్లు వేసింటారు, దాంట్లో దాదాపుగా 20 ఇళ్ళు కట్టేసి ఇంకా 2 స్థలాలు మాత్రమే ఖాళీగా ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేము. ఉచితంగా ఇస్తామని రాసి ఉన్నారు కాబట్టి రేపు పొద్దున్నే ప్రభుత్వం ఏ రోజైనా అక్కడ రోడ్డు వేయాలన్నా, డెవలప్మెంట్ చేయాలన్నా, కాలువలు తీయాలన్నా కూడా కాంపెన్సేషన్ లేకుండా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఆ రోడ్లో ఆల్మోస్ట్ ఎక్కువ భాగం అయిపోయి కొన్ని ఉంటే మాత్రం వాటిని ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందే అవసరం ఉంది. ఇది చట్ట ప్రకారం అవుతుందా లేదా ప్రాక్టికల్ గా అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇంతమంది మాట్లాడితే కుదరదు. దయచేసి రియల్ ఎస్టేట్ వైపు నుంచి, అలాగే అడ్వకేట్స్ వైపు నుంచి, అధికారుల వైపు నుంచి ఒక కమిటీని తయారు చేసి ఏ ప్రాంతానికి ఏమి ఇవ్వాలనేది చూడడం ఉంటే, మొట్టమొదటి మన ఆలోచనలో మార్పు రావాలని ఏ యొక్క ఎమ్మెల్యే గారైతే కోరుకుంటున్నారో నేను కూడా దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను. రేపు పొద్దున్నే నేను వేయబోయేటువంటి ఎమ్మెల్యే లేఅవుట్ లో కూడా, అంటే నేను కూడా ఒక లేఅవుట్ వేసాను అంటే మా వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా 33 అడుగులు రోడ్ వేశారు. కనీసం మిగతావి 25 అడుగులు రోడ్డు ఉన్నా ఒక 33 అడుగులు రోడ్డు ఉంటే ఎవరైనా 2 వెహికల్స్ పోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఈరోజు వాణి స్ట్రీట్ లేకపోతాం, వాణి స్ట్రీట్ లో ఎంట్రన్స్ లో పొరపాటు వల్ల కారు పోతే అవతల నుంచి కారు వచ్చిందంటే ఎవరో ఒకటి వెనక్కి పోవాల్సిందే. అవునా కదా? అప్పుడు అందరినీ తిట్టుకుంటామా లేదా? తిరువీధుల్లో ప్రాబ్లం ఉంది, మనం తిట్టుకుంటున్నామా లేదా? వీటన్నిటికీ శాశ్వత పరిష్కారాలు నిదానంగా రావాలి. అయితే భవిష్యత్తులో ఇటువంటిది రాకుండా చేయాలనే నిర్ణయం మనం అందరము స్వాగతించాలి. భవిష్యత్తులో పొరపాటు కూడా. అందుకే నేను ఈరోజు ఏమంటానంటే ఒక కామన్ మ్యాన్ అగ్రిమెంట్, మొత్తం అగ్రిమెంట్ అంతా తయారు చేసి దీన్ని ఊరు నలుపక్కల కూడా ఒక పెద్ద ఫ్లెక్సెస్ వేసి, పర్మనెంట్ ఫ్లెక్సెస్, ఈ ఊర్లో ఇలా తీసుకుంటే మాత్రమే
అది చెల్లుతుంది. అది లేకపోతే ప్రభుత్వం అనేది నిర్దాక్షిణ్యంగా వాటిని తొలగిస్తుంది అనేటువంటి దాన్ని చెప్పి అవసరమైతే కేబుల్ టీవీలో సంవత్సరం అంతా కూడా దాన్ని ప్రతిసారి వచ్చేట్టుగా అప్రూవ్డ్ లేఅవుట్స్ మాత్రమే ఇక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రజలు ఎవరైనా అప్రూవ్డ్ లేఅవుట్ తీసుకోకుండా అన్అప్రూవ్డ్ లేఅవుట్ తీసుకుంటే వాళ్లే బాధ్యత వహించాలి. అధికారులకు కూడా అటు రిజిస్ట్రేషన్ అధికారులకు కానివ్వండి, లేకపోతే మున్సిపల్ ప్లానింగ్ అప్రూవల్ కానీ పొరపాటున వాళ్ళు ప్లాన్ అప్రూవల్ ని తప్పుగా ఇస్తే వాళ్ళను కూడా తగిన శిక్ష చేసేటువంటి విధంగా ఒక కామన్ మ్యాన్ అగ్రిమెంట్, నాకు తెలిసి చట్టాలు అయితే చదవలేమో కానీ కామన్ మ్యాన్ అగ్రిమెంట్ ఒకటి చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అరకాట్ స్ట్రీట్ లో 2-3 బజార్లు 09 కింద పెట్టారంట. మేము కొన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు 09 కింద లేదు. తర్వాత ఏ కేడర్ ఆఫీసరో నాకైతే తెలియదు, ఒక ప్లాట్లు అమ్మే అతనితో గొడవ పడి మా 3 బజార్లు 09 కింద పెట్టారనేది ఊరందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి స్టార్ పేటర్లకు తెలుసు. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సార్తో ఈ విషయంగా మా బజార్లో ఉన్న పెద్దలందరం కలిసి వచ్చి మాట్లాడాలనేసి ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే మగవాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు కానీ రారు, ఆడవాళ్ళు అడుగుల మీద పెత్తనాలు చేస్తారు కానీ రారు. సార్ ఎట్లా అందరికి వచ్చి కలవాలనుకున్నాము. ఇదొక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఆ 09 కింద వంటి తీసేయండి సార్, అది మీ వల్ల అవుతుంది. మాకు ఎలాంటి బ్యాంక్ లోన్స్ కూడా రావడం లేదు, అమ్ముకోవాలన్నా అవకాశం లేదు సార్. దయవుంచి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని పిల్లలుకుంటున్నాను సార్. హోటళ్లలోనూ బజార్లలోనూ ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాగా మేము కూడా విన్నాం. అన్న దృష్టి కూడా తీసుకెళ్లాలా ఈ విషయం, ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది పట్టణంలో అనేసి చాలాసార్లు అనుకున్నాం. కానీ ఎందుకో కానీ సమయం లేకపోవడం వల్లనో లేదంటే అంత బిజీగా ఉండటం వల్ల వెళ్ళలేకపోయాము. చాలా సందర్భాల్లో ఈ ఇష్యూస్ వస్తున్నాయి. ప్రజలు మనం మారాల, అధికారులు వాళ్ళదేం తప్పు లేదు, లేదా రాజకీయ నాయకులది తప్పు లేదు. 5 అడుగులు రాసిస్తున్నారు కానీ ఎవరైనా పాటిస్తున్నారా? 5 అడుగులు మళ్ళీ కట్టేస్తున్నారు. కానీ మనోళ్ళు మాత్రం దాన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. తప్పెవరిది? 5 అడుగులు మనమేమో రాసిస్తున్నాము. నేను కూడా రీసెంట్గా రాసిచ్చాను. అందులో నా సమస్య కూడా ఉంటుంది. 2015లో నా భార్య పేరుతో ఒక ప్లాటు, నా పేరుతో ఒక ప్లాటు కొన్నాను. దాన్ని ప్లాన్కి పెడితే లేదు సార్ ఇది కంబైన్డ్గా ప్లాన్ ఇచ్చేయలేదు, నీ పెళ్ళాంగానే కట్టుకోవాలా, నువ్వు కట్టుకొని నువ్వు మాత్రం కట్టుకోవాలా, సపరేట్గా కట్టుకోవాలా అనేది ఉంది. భార్యాభర్తలు కలిసి ఒక ఇల్లు కట్టుకుంటామయ్యా అంటే లేదు, అట్లా లేదు, దాని అసెస్మెంట్ వేరు దీని అసెస్మెంట్ వేరు అనేసి 2 అసెస్మెంట్ నంబర్లు కేటాయించడం జరిగింది. ఇది ఏంటి పరిస్థితి నాకు అర్థం కాలే. భార్యాభర్తలు పక్కన ఇల్లు నిర్మించుకునేదానికి సాధ్యమవుతుందా? ఒక సెట్ 5 సెంట్లు ప్లాట్లో 2.5 సెంటు నా భార్యది, 2.5 సెంటు నాది. లేదు సార్ మీరు సపరేట్గానే కట్టుకోవాలా అని చెప్పేసి ఆమెకు ఒక అసెస్మెంట్ నెంబరు, నాకు ఒక అసెస్మెంట్ నెంబరు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటివి దాన్ని చట్టపరంగా ఏమున్నాయో నాకైతే తెలియదు, కానీ కొన్ని అంశాలు వీటి మీద కూడా పరిశీలన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను నా ఇల్లు ఇక్కడ ఇరుకుగా ఉందని ఏదో దూరంగా పోయి కట్టుకుందాము విశాలంగా అనుకుంటే అక్కడ కూడా సపరేట్గా కట్టుకోవాలని మున్సిపాలిటీ చట్టాలు చెప్తుంటే అది ఏం చేయాలో నాకు అర్థం కాల. అది కూడా ఒకసారి ఆలోచన చేసి నేను చెప్తున్నాను. ఒక భార్యాభర్తలు అయినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కట్టుకోవాలన్నప్పుడు ఈ అసెస్మెంట్ నెంబర్లో ఉన్న గోల్ అయితే నాకు అర్థం కాలేదు. దీన్ని ఒకసారి పెద్దల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను సార్. అదేవిధంగా ప్లాన్ కూడా సింగిల్ విండో విధానం అని మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా మీరు తొందరగా ప్లాన్లు ఇవ్వండి అని అంటే దాదాపుగా కొన్ని నెలల సమయం పడుతూ ఉంది. దాదాపు నేను 30 సార్లు కల్లా ఈ ఆఫీస్కి చుట్టూ తిరిగాను. మన పెద్దల దృష్టికి తీసుకెళ్ళలేదు, కానీ ఎందుకు ఆ విషయాలనే 30 సార్లు తిరిగినా కానీ ఇంతవరకు కూడా ప్లాన్ నాకు అప్రూవల్ కాలే. ఏంట్రా అంటే ఏదో దాంట్లో సైట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇంకోటి ప్రాబ్లం ఉంది అని తిప్పడం జరుగుతూ ఉంది. ఒకసారి నాకు ఆలోచన వచ్చింది, ఉపాధ్యాయులైనటువంటి మా అందరితో చదువుకున్నటువంటి మాకే ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే సాధారణమైనటువంటి చదువురానటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ విధానంలో కూడా నేను మొన్ననే మేడం గారిని కూడా చూశాను. ఒక ఆఫీసర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అదే ఒక సచివాలయంలో ఉన్నటువంటి
ఒక దాన్ని ఎల్పీ క్యాండిడేట్ ఉన్నాడు, మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ క్యాండిడేట్. ఆయన్ను మున్సిపల్ అది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపిస్తే సరిపోతుంది కదా. మేడం గారు ఇక్కడ పని చూసుకోవాలా, అక్కడ పని చూసుకోవాలి సార్, నేను ఎక్కడ రావాలో చెప్పండి, మీరే చెప్పండి. పోనీ అక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళితే తొందరగా పని జరుగుతుంది అంటే అక్కడ గంటలు పడతారు. అంటే వాళ్ళు తప్పని కాదు, జనాలు ఆ విధంగా ఉన్నారు. మేడం అక్కడ 3 గంటల పాటు మాతో పాటు వెయిట్ చేయాలంటే ఇక్కడ కమిషనర్ సార్ లేదంటే ఇంకా పనుల మీద వచ్చేటటువంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ విధానంలో కూడా కొద్దిగా మార్పులు చేయాలనే ఉద్దేశము, లేదంటే ఇక్కడే ఏదైనా తమ్ము వేయటం, ఆఫీస్ నుంచినే తమ్ము వేస్తే సరిపోతుంది కదా. వాళ్ళు పనులు ఇచ్చిపెట్టేసి రిజిస్ట్రేషన్ ఆఫీసు చుట్టుగారు అంటే పోనీ ఒక వ్యక్తి ఏమన్నా దాదాపు రోజుకు 10 లేదంటే 15వ సంఖ్యలో ఆమె రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆమె సమయం అంతా రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే సరిపోతారు. ఇక ఆమె వచ్చి ఉద్యోగం చేసేది ఏంటి? కాబట్టి ఇట్లా చట్టపరంగా ఏవేవైతే అంశాలు ఉన్నాయో అవి మీరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పనులు కొద్దిగా రిడ్యూస్ చేసుకుని ప్రజలను కూడా ఇబ్బంది పెట్టకుండా తొందరగా ప్లాన్లు వచ్చేటట్టుగా. ఇక్కడ ప్లాన్ రాకపోతే కట్టద్దు అంటారు, మరి ప్లాన్ వచ్చే వరకు 6 నెలలు అవుతుంది. 6 నెలల వరకు ఆ క్యాండిడేట్ కాసుకొని ఉండాలంటే అవుతుందా? అది సాధ్యం కాదు. కాబట్టి ఒక పక్క వాడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలా, మీరు కూడా తొందరగా ఇస్తే వాడిని ఇబ్బంది పడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి సింగిల్ విండో విధానం అనేది పెద్దలు ఏదైతే చెప్పారో దాన్ని మన కదిలో కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేసి ప్లాన్ వచ్చేటట్టుగా చేయండి సార్. రైతులకు సంబంధించి సార్, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండే కొంతమంది రైతులు పూర్వీకులు సార్, వాళ్ళ తల్లు కావచ్చు, తాతలు కావచ్చు, 1 ఎకరా భూమి ఉండాలనుకోండి సార్, అందులో 20 సెంట్లు 30 సెంట్లు ప్లాట్ల రూపంలో అమ్మి ఉన్నారు. ఇప్పుడు 10 సెంట్లు 20 సెంట్లు ఉంటాయి. వాటికి ఇబ్బంది లేకుండా కొంచెం చూడండి అని ఎమ్మెల్యే గారికి వినియోగించుకుంటున్నాం సార్. రైతుల సమస్య కావచ్చు, కొద్దిగా ఈ విషయంలో కొద్దిగా చూడండి సార్. మీరు వారి స్ట్రీట్ గురించి చెప్తున్నారు, ఆ కాలానికి తగినట్లు ఆ లేఅవుట్లు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి ఇంటికి పెద్ద పెద్ద కట్టడలే ఉన్నాయి కాబట్టి లేఅవుట్లు మార్చి రోడ్లు విస్తీర్ణం పెంచాలేమో, ఇది నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ. గాంధీ మహాత్ముడు చెప్పిన ఒక మాట, అందులో సోదరుడు ఎమ్మెల్యే గారు ఊళ్ళో చర్చ జరగాలి, చర్చ జరగకపోతే సమస్య బయటికి రాదు, మీరు మేము ఎంతసేపు మాట్లాడలే కాదు, ఒక డిబేట్ జరగాలని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇది ఒక చర్చనీయాంశంగా తీసుకొచ్చినందుకు అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలామంది మేము ఓపెన్గా చెప్తున్నాం, ఉపాధ్యాయులు అయితే 10 మంది దగ్గర తిరుగుతూ ఉంటాం, రకరకాల ఒపీనియన్స్ వస్తుంటాయి. అందులో అన్నగారి ఫీడ్బ్యాక్ అన్నారు, ఆ అభిప్రాయాలు క్రోడీకరించి ఏది మంచిదైతే అన్నగారు ఇది చేస్తే 10 మందికి మంచి జరుగుతుంది అని ఇంతకుముందు అంతా డిస్కస్ చేశారు. అన్నగారు యాజ్ ఆన్ 8/12/2024 ఆన్వర్డ్స్ బిఫోర్ను కొంచెం ఎగ్జామ్షన్ ఇప్పించండి. భవిష్యత్తులో ఈ రోజు నుంచి రేపు ఏం జరగబోతుందో మీరు అన్నట్టు ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ ద్వారా ఒక గైడ్ లైన్స్ ఇప్పించండి. ఈ ఊరిని బాగుపరచాలన్న ఆశయానికి మేమంతా తోడుంటాం. ఉపాధ్యాయులుగా కాదు, కదిరి పట్టణ ప్రజలుగా మేమంతా పార్తన్న, తమ్ముడు పవన్ వీళ్ళంతా చెప్పినట్టు మీ ఆలోచనలకు మేము మద్దతు ఇస్తున్నాం. ఏ రోజైనా మేము వెంటే నడుస్తాం. అందులో భాగంగానే డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు, చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, మీరు నాకు చెప్పిన విషయాన్ని అన్నగారికి సవినయంగా ఈ సందర్భంగా పరిచయం చేస్తున్నా. గతంలో జరిగిన చిన్న చిన్న ప్లాట్లు ఎక్కడైనా ఉంటే దాంట్లో కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వండి, వాళ్ళకు చేయూతనివ్వండి, వాళ్ళని ప్రోత్సహించండి. వ్యాపారము ఏదో 10 మంది ఆశిస్తూ బతికే ఒక రంగం ఇది. దయచేసి మా విన్నపాన్ని, మా విజ్ఞప్తిని మా వైపు నుంచి స్వీకరిస్తారని మనసవాచ కర్మగా కోరుకుంటూ, మన ఆలోచన విధానంలో లోపం ఉండడమే ఈ సమస్యకి ప్రథమ కారణం. ఇందాక సోదరుడు చెప్పినాడు పవర్, రియల్ ఎస్టేట్ వేస్తే, వెంచర్ వేస్తే అప్రూవల్ వచ్చేసరికి టైం పడుతుంది. ఈ ప్రథమ సమస్య ఏమంటే అడ్వాన్స్ ఇచ్చేసి డబ్బులు కలెక్ట్ చేసి వ్యాపారం చేయడం. అది రియల్ ఎస్టేట్ కాదు, అది రియల్ ఎస్టేటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచన చేసుకోవచ్చు. రెండోది, అది ఎందుకు చెప్తున్నానంటే
మీరు ఆ రకమైనటువంటి ధోరణి ఆలోచన ఉన్నప్పుడల్లా రూపాయి సొమ్ము 2 రూపాయలు కొంటారు. ఎందుకంటే అడ్వాన్స్ టోకన్తో ఇచ్చేస్తారు, గీతలు ఇస్తారు, కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు పెడతారు. నీకు గుళ్ళేది మీ దగ్గర కొనుగోలు మాత్రం మోసపోతారు. రెండవ రాజకీయాలు పక్కన పడేది, పార్టీలు పక్కన పడేది, మనం వంట కలిసి బతుకుతాం. ఎలక్షన్లకు 3 నెలలు ఎలక్షన్ చేసుకుంటాం. కానీ నాయకులుగా మాకున్నటువంటి కనీస ధర్మం ఏమంటే మన వాళ్ళు అందరి ముఖంలో సంతోషం ఉండాలా, అందరి ఇళ్ళలో డబ్బు ఉండాలా, అందరూ బాగుపడాలా, అందరూ బాగా బతకాలనే ఆలోచన మాకు ఖచ్చితంగా ఉంది. వేరే వాళ్ళకు ఉండలేదని నేను చెప్పను, ఎవరిని విమర్శించాను, నాకైతే ఉంది. అది లోపభూయితంగా మీలో ఉందనేది నా ఆరోపణ. మీరు తిప్పుకునే పర్వాలేదు. ఈ మాట మాట్లాడడానికి నాయకులు డబ్బు కాదు. ఎందుకంటే మళ్ళా ఎలక్షన్లు ఉంటాయి, మళ్ళా ఎలక్షన్లో ఓట్లు ఉంటాయి. ఎలక్షన్లు వేరు, ఓట్లు వేరు, ఊరు వేరు, మన జీవితం వేరు. మనం బాగా బతకాలం, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో బతకాలం. మీరు ఒకసారి గమనిస్తే చిన్న సందులో బంగ్లాలు పెడతారు. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? ఎందుకు వచ్చింది ఈ మార్పు? ప్రపంచం మొత్తం మారింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారింది. మనం మాత్రము మన ఆలోచనలకు అనుగుణంగానే ప్రపంచం బతకాలనే ఆలోచనతోనే బతుకుతాను. నాకు రోడ్డు పెద్దది కావాలా, కానీ రోడ్లకి నేను 2 అడుగులు ముందుకు రావాలా, దానికి ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పాలా? ఎందుకే మాకు మీరు ఓడించేది? ఎందుకే మాకు? మీ అందరి జీవితాలు మార్పు కావాలంటే మంచి కావాలి. మీ ఇంటి ముందర 2 పెట్లు ముందర రోడ్లే కట్టించే మాకు అదే అధికారం. మీ కరెంటు వల్ల కరెంటు మాత్రం మా ఇంటి ముందర ఉండవు. ఏంటి సైకాలజీ? మా కాలం కాదు, మా ఇంటి ముందర కాలపు నేను ఆకాశంలో పోతుందా? ఎందుకు ఈ ధోరణి, విపరీతమైన ధోరణి ఎందుకు వస్తుంది? ఈ ధోరణి మారాలి. అదే రకంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తాను, మీరు ఎప్పుడైతే ఈజీ మనీకి ఆలోచన చేస్తా ఉన్నారో తద్వారా వచ్చేటువంటి రుగ్మతలు ఇవన్నీ. ఇది నేరం. పచ్చిగా చెప్తాంటే ఇప్పటివరకు మనం నేరాలే చేసినాం, ఇంకా చేయలేదు. ఇది నేరం. ఈ ఆలోచన రావడమే నేరం. నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఒక రేటు మాట్లాడతావు. బజార్లో రూపాయి సొమ్ముని నువ్వు 70 పైసలు కొని 30 పైసల్లో నీ ఖర్చులో 10 పైసలు ఖర్చు పెట్టి రోడ్లు చేసి డ్రైవ్ చేసి 20 పైసల్లో ఒక 10 పైసలు నువ్వు మార్కెట్ పెట్టుకొని ఇంకో 10 పైసలు నీ దగ్గర వ్యాపారం నీ సైడ్ కొనడానికి అందజేస్తే అది మనం బాగుపడదు. అది రియల్ ఎస్టేట్. రూపాయి సొమ్ము 2 రూపాయలు పెడతాను. ఊరిలో భూములు అధికారులు ఎవరికి అందుబాటులో లేదు. వడ్డీ వ్యాపారం చేసేవానికో లేదు, ఈజీగా డబ్బులు చేసుకునే వానికో లేదు, పక్క ఊళ్ళలో పోయేసి స్మగ్లింగ్ చేసుకునే వానికో లేదంటే డ్రగ్స్ చేసుకునే వానికో వాళ్ళకి అందుబాటులో తీసుకుపోతున్నారు. కానీ మధ్యతరగతి వాడు బతకల్లా, మన మధ్యలో వాడు బతకల్లా, మన మనిషి బతకాలనే ఆలోచన మీలో లోపిస్తామనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఈ ఆలోచన మార్చుకోండి. మాకు మీ మీద కోపం కానీ కక్ష కానీ ఏంటి ఉండవు. ఎలక్షన్ అయిపోయింది, ఎవరో గెలుస్తాం. అదే పని గతంలో కూడా ఇచ్చిన అభ్యర్థులు కూడా చేస్తాం. మేము మమ్మల్ని 2 సార్లు ఓడించినప్పుడు ఇదే చెప్పి ఎవరో గెలుస్తారా స్వామి, 10 మంది పోటీ చేసినా మిగతా వాళ్ళంతా ఓడిపోతారా? నేను కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇది ఒక బాధ్యత మాకు ఇచ్చింది. 5 సంవత్సరాల పాటు మా మంచి చెడు, ఈ ఊరి మంచి చెడు నువ్వు చూడని చెప్పి మాకు అప్పచెప్పిన బాధ్యత. ఊళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతానని మీ ఆలోచన విధానం చెప్తా. మీరు బెదరపడతారు. మొదటిగా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఆపడగానే ఫస్ట్ పోయేసి ఎమ్మెల్యే డబ్బుల కోసం చేస్తారు. వాస్తవం కాదే. రెండోది రాజకీయంగా కక్ష పెట్టుకొని చేస్తారు. మూడోది ఈ ఊరిలోనే వేరే ఊరిలో ఎవరిది మతం పేరు నేను చెప్తాను. ఏం చేస్తుండే మతం ఏం చేస్తుండే? నాకు మతం కులం లేవు, పచ్చిగా చెప్తాను. నేను ఎప్పుడు మతాన్ని కులాన్ని నమ్మలా. మనిషిని నమ్ముతాను, మనిషి ఆలోచన నమ్ముతాను. మాకు ఎవరి మీద కోపం ఉండదు. కోపం పెట్టుకొని నాకు 5 ఏళ్ళు మీరు గెలిపిస్తే మీ మీద కోపం చూసుకుంటే నేను చంద్రబాబు నాయుడు మళ్ళా బతుకున్నా. మీ మధ్యలో బతకాలేను, మీ ప్రేమ కూడా బతకాలా. మీ మీద కష్టం ఉండదు మాకు. మీరు ఫస్ట్ అర్థం చేసుకుని నమ్మండి వస్తుందని. రెండోది, మీరు ఎప్పుడైతే టోకెన్ ఇచ్చేసి గీతలు గీద్దామంటానే లాలూచి పడతారు. మీరు రూపాయి సొమ్ము 2 రూపాయలు కొట్టారు. రేట్లు పెంచుదామని చెప్పేసి రేట్లు పెరిగిపోతే అప్రూవల్ లెవెల్ పెట్టే ఎందుకు రేట్లు పెంచాము? 2 రూపాయలు కొని 2 రూపాయలు కొనద్దు. వాస్తవ రేటు కొనండి. భూముల్ని వాస్తవ రేటు ప్రజల్లోకి తీసుకురాండి. మా ఆలోచన అదే. పేద
కూడా ఇల్లు కట్టుకోవాలా, మధ్యతరంతో కూడా ఇల్లు కట్టుకోవాలా. మూడోది చెప్తాను, మా సోదరి చెప్పింది ఇందాక, గతంలో కొన్ని వాణి స్ట్రీటు ఇవన్నీ వాణి స్ట్రీట్ పక్క పెట్టాడు. ఇదే ఊర్లో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్డు వేసేటప్పుడు తిరుమలలో డబ్బులు ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి రోడ్డు అయ్యా పెద్ద మనిషిని గతంలో ఎమ్మెల్యేని నిలదీసిన, కొట్లాడినా, కోర్టుకు పోయినా. నేనే పోయినా బా ఆ రోజు నా మీద నిలబెట్టిందేమంటే ఆయన కాంప్లెక్స్ కొనగొడతారు, నా కాంప్లెక్స్ ఫ్రీగా రాసిస్తా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు, నాకు పరిహారం వస్తుంది. కానీ మీ పరిహారం ఇవ్వను. ఎందుకంటే మీరు ఒకసారి ఈ భారతదేశ సంస్కృతిని చూస్తే వ్యాపారం చేసేటువంటి బజార్లు ఎక్కడ ఉంటే చిన్నగానే ఉంటాయి. నువ్వు ఈ భారతదేశానికి ఆర్థిక రాజధాని ముంబై పోయి జవేరి బజార్కి పోయినా కూడా చిన్న బజారే ఉంటుంది. అంటే ఆ రోజుల్లో కార్లు లేవని కాదు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక విధానంలో మార్పులు వస్తాయని ఆ రోజు కావాలల్లా. మార్పు అనేది అనివార్యమైన ప్రక్రియ, శాశ్వతమైన ప్రక్రియ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది తీసుకోవాలా. ఏది మారదు, మనం ఇట్లే ఉంటాం, ఇదే శాశ్వతం అనుకుంటే మురుకులు మనం మనుషులు, మనం జంతువుల కంటే బెటర్గా థింక్ చేయగలం. ఆలోచనలో మార్పు రావాలా. ఆ రోజున బజార్లో వెడల్పు చేసేటప్పుడు కూడా చాలా మంది 300 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి పట్టాలు ఉంటాయి. దుకాణం మకాన్ అనేది మన భారతదేశ వ్యాపార సంస్కృతిలో భాగం. హోంటోలు చేసేవాళ్ళు ముందర కూర్చొని అయ్యా షాప్లో కూర్చుంటాడు, వెనకల అమ్మాయి ఉంటుంది, మధ్యలో వేసుకోవాలంటే బజార్లోకి వెనకలు పోతాడు, పూజింటాడు, మళ్ళీ వచ్చి దళాగడ్డ దగ్గర కూర్చుంటాడు. మనం నేర్పే సంస్కృతి అది. దానికి భిన్నంగా ఆ రోజు ఆలోచన చేయలేకపోయినా. ఈరోజు రోడ్డు వెడల్పు చేయాలంటే ఆలోచించడం, వాళ్ళని పగలగొట్టేసి వాళ్ళకి ఇల్లు లేకుండా చేసి నిరాశ్రయం చేసి డబ్బు బాగా ఖరీదైనటువంటి ప్రాంతాలు అవి వాళ్ళకి టీడీఆర్ ఇస్తామంటే టీడీఆర్ అనేది ఆ రోజు రాజధాని లేదు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున ఎక్కడ రాజధాని ఉందో తెలియదు, ఎక్కడ వెళ్తాడో తెలియదు. ఆ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రేట్ అమ్ముకోవాలంటే దానికి రేట్ రావాలి. రేట్ కావాలంటే ఏదైనా జరిగి తప్పే కదా ఈ రాష్ట్రంలో. ఆ రోజున అభివృద్ధి లేదు, ఎక్కడ ఆకాశ హర్మాలు స్కై స్క్రాపర్స్ ఎక్కడ కట్టడం లేదు. మీరు టీడీఆర్ రోడ్డు చేసుకోవాలంటే 4వ ఫ్లోర్కు 5వ ఫ్లోర్కు టీడీఆర్ రోడ్డు చేసుకుంటాడు, కానీ సెకండ్ ఫ్లోర్ టీడీఆర్ రోడ్డు చేసుకుంటాడు. ఇవన్నీ నేను ఆ రోజు కొట్లాడితే రాజకీయంగా అభివృద్ధికి వ్యతిరేకమో అని చెప్పినారు. నేను ఎప్పుడు అభివృద్ధికి వ్యతిరేకం, ఊరు మారయ్యా, ఇక్కడ పుట్టాను. మీరు ఒక్కటి ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే రాజకీయాలు అనేది ఒక లైన్ అంతే. మాకు జీవితం అనేది, ఊరు అనేది ఖచ్చితంగా మనకు శాశ్వతం. మీరందరూ ఇంకా ఒక క్రైమ్ ఏం చేస్తున్నారంటే మనకు అంతరించిపోతుంది ఇక్కడికి, మనం తినేసే సాలదా, మనం పొరలేసే సాలదా, మన తర్వాత మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఇక్కడ ఉంటారని ఆలోచన కోల్పోతారు. నేను ఇందాక చెప్పిన ఇప్పటికీ చిన్న పరిహారం కూడా పెద్ద బిల్డింగ్స్ కడతాను. ఎందుకు వచ్చిందంటే బాగా డబ్బులు సంపాదించేసి అలవాటు, తప్పు కాదు, రావాలా, ఇంకా బలపడాలి. మరి ఇటువంటి మార్పులు వచ్చినప్పుడు కూడా మీరు చేసే వ్యాపారంలో ఎందుకు మార్పులు చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఓపెన్, నేను ఫస్ట్ లో మీటింగ్ మొదలు పెట్టామని చెప్తాను. మేము ఎక్కడ నిర్ణయాలు చేయలేదు, ఓపెన్ మైండ్కి వచ్చినాము. మీకు ఎందుకు ఓపెన్ మైండ్ లేదు? ఏం ఓపెన్ మైండ్ అనేది నాయకులు మాత్రమే కావాలా, అధికారులకు మాత్రమే కావాలా? మాట అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డబ్బులు చెప్తారు, మీరు ఇస్తే తీసుకుంటారా? వాళ్ళు మనమే అలవాటు చేస్తాం. చెప్తాడనే మొదటి ముద్దాయిలు నేనే, ఫస్ట్ మా దగ్గరకు వచ్చేది మా అనుయాయులు వస్తారు, మేము కొట్టేస్తాము, నువ్వు చూస్తాము, ఇంత డబ్బులు వస్తాయి మాకు చెప్తారు. నేను వంగితే వంగిస్తారు, నేను వంగకూడదు. అట్లా మీరు కూడా వంగద్దు. ఎందుకు వంగుతారా? వ్యవసాయాలు బిజినెస్ చేయండి, రూపాయి సొమ్ము 70 పైసలుగా కొనుక్కోండి, పావులా మీరు అడ్వాన్స్ ఇవ్వండి. ఆ పావులా ఇవ్వండి, మీ జోబులో రూపాయి ఉండదు, బడాయి పోయేసి ఆ రూపాయలు పెట్టేసి ఏడవసారి అడ్వాన్స్ ఇచ్చేసి ఈదలు గీసేస్తే సూపర్ డబ్బులు అని చెప్పేసి దాని రేటు పెంచేసి మోసపోయేసేదంతా ప్రజల్నే. మీరు మీ కష్టాలు చెప్తున్నారు, మీ కష్టాలు సహృదయంతో స్వీకరిస్తున్నాం, పరిష్కారం కూడా చూపిస్తాం. మిమ్మల్ని తిట్టడానికి నిందించడానికి రాలా, మీ ఆలోచనలు మార్పు తేవాలనే ఆలోచనకు మేము చెప్తాను. తీసుకోండి, ఇది కూడా మీరు చెప్పిందంతా నేను విన్నా, మీ కష్టం చూసినాం, మిమ్మల్ని కష్టపట్టాలని మేము లేవు. ఆయన ఎంత ఈజీ చెప్తాడు చదువుకునేటువంటి ఆయన పంతులు గారు. 24 అంటాడు. వాట్ హ్యాపెండ్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్? చదువుకున్న వాళ్ళు నూతులు వీళ్ళే రకమైనటువంటి చెప్తారు, ఎందుకంటే భూములు ఉన్నాయి. ఇంకా ఆయన ఎనగలా చెప్తాడు. ఆయన మా పెద్ద వీళ్ళంతా నాకు ఆప్తులు.
ఇంట్లో మనుషులు వాళ్ళే నిందిస్తారు, మిమ్మల్ని నిందించడం. ఎందుకంటే వాళ్ళని తిట్టినా మళ్ళీ నన్ను వచ్చి తిట్టేసిపోతారు, మీరు తింటారు బయట పోయి తింటారు. అందుకే వాళ్ళే చెప్తాను, ఆయన భూములు ఉంటాయి, ఆ ఎర్రగుంటకి శైలాపురంకి వీళ్ళకి సపరేట్ కోర్టు కాదు, అన్ని లిటిగేషన్లు చేస్తారు. ఎట్లా ప్రజలు బతుకుతారు, ఎట్లా బతుకుతారు ప్రజలు? ఇది కరెక్ట్ కాదు విధానం. ఇప్పుడు 2024 8 అంటాడు, దీంట్లో లకునాస్ చాలా ఉంటాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిలేటివ్స్ మీకు చెప్తాను, ప్రభుత్వ భూమి అంటే మన తల్లి. భవిష్యత్తులో మన బిడ్డల అవసరాల కోసం నిర్దేశించే ఫస్ట్ మన కళ్ళు ఎక్కడ పడతాయంటే, ఎప్పుడు కానీ పక్కింట్లో పెళ్ళా మీద మన కన్ను పడకూడదు. మన కన్ను పడతాడేది ఆడదు, గుర్తు పెట్టుకోండి. మీకు ఎవరికన్నా లోపలికి వాడు 300 పట్టాలేమే ఒకటి ఇంట్లో, సిగ్గుగానే ఊరికి మనకి 300 పట్టాల దొంగ పట్టాల రబ్బర్ స్టాంపులు, ఎంఆర్ఓ స్టాంపులు సిగ్గుగానే మనకి. వాడి పేరులో స్ట్రీట్ అంట, వ్యాపారి వాడైతేనే ఇంకా సిగ్గుపడాల్సింది. మేమే రాజకీయ నాయకులు ఫస్ట్ వేదిక మీద చెప్తున్నా, నేను పట్టాలనుకుంటాం మేమేమో ఎమ్మెల్యేలు చేసి సిగ్గుండాలి. పట్టాలమ్మే వాడిని ముందరికి ప్రోత్సహించేసి మా పక్కన పెట్టుకొని డబ్బులు సంపాదించాలి. దానికి వచ్చింది తెలియదు. ఈ మధ్య బతికే కంటే రోడ్లో లారీలు కొట్టేది మేలు కదా. మమ్మల్ని నేను నిందించుకుంటాను, మీరు ఆలోచన చేసుకోండి. మీకు రావాలి బాగా, మీకు రావాలా అక్రమ శిక్షణ. మీరు ఎంతసేపు ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలా, జోబులు 100 రూపాయలు తీసి మీ చేతిలో పెట్టేస్తే మీకు హ్యాపీ. వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవాలి, వ్యాపారంలో ఉన్న కష్ట నష్టాలు నేర్చుకోవాలి, నేర్పరితనం రావాలా. అవన్నీ వదిలేసి ఈజీగా ఎమ్మెల్యేనో అధికారులనో మున్సిపాలిటీనో ఎందుకు తీసుకోడు. కమిషనర్ మీరు లెక్కలు ఇస్తే మీరు 3 అడుగులు ముందుకు వస్తారా, ఆయన 30,000 లెక్కిస్తారు. ఎందుకు తీసుకోడా, ఎందుకు తీసుకోడు? నువ్వు కరెక్ట్గా ఉండు, లెక్క అడిగితే పెట్టెత్తుకో. నీకు అది రాదు, నీకు అది రాదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతారు, ఆయన పర్సనల్ కంఫర్ట్ చెప్తాను, తప్పు సెక్రటేరియట్ ఇచ్చేయాలంట. నీకు ఒత్తుతారు ఇంకా, అట్లా పెట్టు నీకు ఒత్తుతారు. చట్టాలన్నీ పగడబందీగా ఆలోచన చేసి దూరదృష్టిలో చేసేటివే చట్టాలు. మనుషుల జీవితాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగానే మనం చట్టసభల్లో మార్పులు చేసుకుంటూ పోతాం. అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా సవరించుకున్నటువంటి దాఖలాలు చరిత్రలో ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవాలా. సెక్రటేరియట్ వస్తామంటే చాలా మంది మీ ఏళ్ళు వచ్చేసిపోతారప్ప చలపతి నాయుడు, గుర్తుపెట్టుకో. దీస్ ఆర్ ఆల్ ట్యాంపర్ ప్రూఫ్. ఇంత పగడబందీగా ఆలోచన చేస్తానే కూడా వచ్చిందే గత 6 నెలల్లో ఫుల్ టైం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి పని ఉంది. ఏమంటే దొంగలగుంట. అదే మనం ఏం చెప్తే కందిగుంట ప్రసాద్కి ఎలక్షన్ చేయలేదంట, లేదంటే సాయిబులు అంట అని మాట్లాడతారు. ఎవరు ఆ సాయిబులు? మా తోడబుట్టోలే. ఏమవుతుంది? వాళ్ళు లేకుండా మేము ఎత్తున్నామా? పొద్దున్న లేస్తే సాయిబులతో తింటాం, మధ్యాహ్నం పువ్వు సాయిబులతో తింటాం, రాత్రి పడుకునేప్పుడు కూడా సాయిబులతో తిని పడుకుంటాం. ఎవరు వాళ్ళు? మాకెందుకు శత్రువులు? మాకెందుకు ఇద్దాం? మాకు కాదు. అది నమ్మిన నమ్మకపోయినా వాస్తవం. ఇది మీటింగ్ పోయినా ఒక ప్రొఫెసర్ ఎప్పుడు కూడా ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఆ ప్రొఫెసర్ని ఉర్దూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసింది మా ప్రభుత్వం, కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కదురు గర్వపడాలి అటువంటి వాళ్ళు చూసి. అక్కడ వచ్చింటే ఒక 50 మంది 100 మంది వచ్చిన చిన్న మీటింగ్ లేదు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అంతా ముస్లిమ్సే, ఎంజాయ్ చేసినాం, సంస్కారవంతులు. ఎందుకు డబ్బులు పడతాం? మీరు 50 మంది దొంగల కోసము ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ ఉందా? లేదు. మీరు 50 మంది దొంగతనాలు చేయడానికి లేదా ఎలక్షన్ చేసుకునేకి మీరు మతం పేరు ఎందుకు వాడతారు? వాడద్దండి. మీరు ఎడ్యుకేట్ కావాలి. ఇది ఓపెన్గా ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నా. మీకు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరు మాట్లాడే ధైర్య సాహసాలు లేవు నాయకుడికి. మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ నా బిడ్డలకు రాజకీయం కావాలా, నా అన్నదమ్ములకు రాజకీయం కావాలా, మళ్ళీ రేపు ఎలక్షన్లో మళ్ళీ నేను పోటీ చేస్తే నా ఓట్లు కావాలని దూరమే మిమ్మల్ని ఈ రకం తప్పిదాలు చేస్తాను. అది ఉండకూడదని మీకు ఇంత ఓపెన్ ఏం మాట్లాడుతుంది. మిమ్మల్ని నిందించడానికో లేదు కోపం పెట్టుకుని కాదు. మా ఆలోచనలు, మా స్వార్థం ఎప్పుడైతే ఎన్నికలనే ఆలోచన స్వార్థం మాకుందో మీరు తప్పు చేసేకి మిమ్మల్ని మేమే ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేకపోతాను. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇప్పటిదాకా మీకు రివర్స్ చేసి చెప్పినారు. ప్రభుత్వం భూముల జోలికి పోతే ఇప్పుడు కూడా చెప్తాను, మీరు వేసిన లేఅవుట్లలో 90% మేము హోంవర్క్ చేసుకొని కూర్చున్నాం. ఇక్కడ
ఏదో మీరు చెప్పిందంతా మాకు ఏమి తెలియదులే, 20 ఏళ్ళు బతికినా మీతో పాటు మీకు కష్ట నష్టాలు తెలుసు, కొంతమంది చేసే తప్పులు కూడా తెలుస్తున్నారు, ఎవరింట్లో ఏం జరుగుతుందో కూడా తెలుస్తున్నారు, తెలియకుండా అయితే లేదు. మీరు ప్రభుత్వ జూములకు పోయింటే గతంలో వేసిన లేఅవుట్లకి ఇప్పుడు దీని మీద ఏదైనా తీర్మానం మీరు ఫెసిలిటేట్ చేసేది పాజిటివ్ రిజల్టే వస్తుంది. మీకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు అనేది ఏదో ఒక రకంగా జరిపించేటువంటి ఆలోచన ఖచ్చితంగా మాకందరికీ ఉంది. కాకపోతే ప్రభుత్వ భూములు కొట్టేసిందే దాంట్లో ఏ రకంగా దాన్ని మనం నియంత్రించాలనేది అధికారులు ఇంకా కొంతమంది ఇంకా పెద్దలు చెప్పినారు. కమిటీ ఏమని చెప్పి 100% కమిటీ వేస్తాం. కమిటీ వేసి పుర ప్రముఖులను కూర్చోబెట్టి ఇంకా కూడా చెప్తున్నారు, ఈ ఊరిలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కూడా ఖచ్చితంగా పుర ప్రముఖుల్ని సంప్రదించే కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని డెవలప్మెంట్ చేసేటువంటి సంస్కృతికి నాంది పలుకుతా ఉన్నాం మేము. అందులో మొదటి అడుగు ఈరోజు పడింది. భవిష్యత్తులో మళ్ళీ ఏ కార్యక్రమం చేసినా ఊరు గురించి దాకా తిరుగుదలు చెప్తున్నారు. 100% తిరుగుదలు గొడవలు పైతాయి. ఇప్పుడు చెప్తున్న వేదిక మీద నుంచి దానికి ఒక పక్కా ప్రణాళిక చేస్తాం. పక్కాగా భూములు కోల్పోయే వాళ్ళకు ఆస్తులు కోల్పోయే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరీ చేస్తాం, కానీ టీడీఆర్లతో అయితే చెయ్యం మేము. టీడీఆర్లు ఇచ్చిన వాళ్ళకి వర్కౌట్ కాదు. ఇవి నేను మాటిస్తున్నాము. అంటే ఎంత ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలతో మేము ముందుకు పోతున్నామో మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాము. ఆషామాషిగా క్యాజువల్ టాక్స్ టీఎంఎల్లోనో అరువు మీద కూర్చోనో మీరు చేసేటువంటి కామెంట్స్ భయపడైతే నిర్ణయాలు అనేది ఈ ఊరు బాగు కోసం తీసుకునేటివే ఉంటాయి, మన అందరి బాగు కోసం తీసుకునేటివే ఉంటాయి. భవిష్యత్తులో మన బిడ్డలు ఉన్నత ప్రమాణాల్లో బతికే విధంగానే ఉంటాయని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఇప్పటిదాకా చేసిందే చాలు, భవిష్యత్తులో మాత్రం ఈ తప్పుదారు చేయొద్దని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. తప్పుదారు చేస్తే నేనున్నంత వరకు, నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు మాత్రం స్పేర్ చెయ్యము. అధికారులకు కూడా చెప్తాను, సీరియస్ గా తీసుకోండి. మా పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా కూడా ప్రభుత్వ భూములు వచ్చినా ప్రభుత్వ భూములు చేయబెట్టినా ఫస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టి లోపలేమని చెప్పేసి చెప్తాను. మేము ఎక్కడా స్పేర్ చేయడం లేదు. మీరు కూడా ఇవన్నీ గ్రహించుకుంటే మంచిది. ఎందుకంటే ఎమ్మెల్యే కొద్దిగా డబ్బులు ఇస్తే బాయలే, ఎమ్మెల్యే దగ్గర ఉండే వారికి డబ్బులు ఇస్తే సరిపోతుందిలే, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు అనే మూడ్లో మీరు ఉంటే మాత్రం మీకు మతి ప్రేమించిందనే ఆలోచన చేసుకోండి. చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏమే ఊరు అంటే ఊర్లో ఎవరన్నా వస్తే అసలు ఈ రియల్ ఎస్టేట్ గురించి పెడతా అంటే నాకు తెలిసి అధికారం ఇస్తుపోతా ఉన్నది ఏంటి ఈ ఊర్లో ఈ కల్చర్ అని చెప్పేసి. 80% రియల్ ఎస్టేట్ ప్రభుత్వ భూములతో చేసినారా, 20% వ్యాపారం ప్రైవేట్ భూములతో చేసింది. ఆ ప్రైవేట్ భూముల్లో కూడా లిటిగేషన్ అది అన్ని చోట్ల ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఏదో మాట్లాడుకుంటారు, కూర్చుంటారు, ₹1 ఇచ్చి పుచ్చుకోవడమో లేదంటే తగ్గు తీర్చుకోవడమో ఆర్బిట్రేషన్ ఏదో పెడతారు. దట్స్ ఆల్ లీగలైజ్డ్. దాన్ని ఎవరు తప్పులు పట్టం మేము. మీరు చేసే తప్పుడు పనులు, దొంగ రిజిస్ట్రేషన్లు, ఒకనాశ తీసుకుపోయి ఒకటి ఫోటో పెట్టి ఇంకోటి ఫోటో పెట్టి చేయడము, ఏమన్నా అంటే మాకు తెలియక పెట్టామనడము, సంతకం పెట్టే వచ్చేవానికి ఫోటో గుర్తుపట్టే కాదు మురుకు ముండా కొడుకులకి తెల్లా అంత మాత్రం కామన్ సెన్స్ వద్దు. ముఖం చూసేది తెల్లా ఎవడేందని సంతకం పెట్టేకి వచ్చంట, ముఖం చూసేకి రాదంట. నవ్వేడే స్పేస్ రికగ్నేషన్ ఇస్ ద టెక్నాలజీ. ముఖం చూసి బోర్డింగ్ పాస్ తీసుకొని చక్కగా వెళ్ళిపోతారు. సెక్యూరిటీ చెక్ కూడా అవసరం లేదు, డిజీ యాత్ర అని పెట్టున్నారు. అంత అడ్వాన్స్ టెక్నాలజీలోకి వెళ్ళిపోతాడు. మనం ఆయన చెప్తాడు ఇందాక, ఒక చోట అక్కడ పెడితే ఇంకో చోట ఇక్కడ పెడతా అంటే రెండు అసెస్మెంట్ నెంబర్లు అంటే చెప్పన్నాడని అడుగుతాడు. మీరు 2 ఆస్తులు కలిపినా ఒకటే అసెస్మెంట్, మీకు ట్యాక్సేషన్ అంతే వస్తుంది కదన్నా ఏరియా వైజ్. పెండ్లా పేరు మీద ట్యాక్స్ వస్తుంది, నీకేం ప్రాబ్లం? ఇవే గవర్నమెంట్ క్వార్టర్స్ వాళ్ళు అంటా అంటే గవర్నమెంట్ క్వార్టర్స్ కాదు, ఆయన అయ్యవారు ఊరు కొరికాడని చెప్తాను నేను. మీ జన్మకుడు అంతా నేను చెప్పేసా, నీకేం ప్రాబ్లం? అది టెక్నాలజీ విల్ నాట్ అలౌ. నీ పేరు మీద ఉండే భూమి నువ్వు పంపిస్తేనే అసెస్మెంట్ కి టెక్నాలజీ తీసుకుంటుంది. ఆ టెక్నాలజీ తీసుకుంటేనే వాల్యుయేషన్ వస్తుంది, మన ఎఫిషియన్సీ లెవెల్ పెరుగుతుంది. పని చేసేటువంటి 10 గంటలు పని చేస్తే 30 గంటలు అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నాము. చదువుకున్నటువంటి వాళ్ళు మీరే ఇంత మూర్ఖంగా ఆలోచన చేస్తే వాళ్ళు అయిపోయేది. వాళ్ళంతా ఏ ముద్రలో ఎక్కువ ఉంటారు. రియల్ ఎస్టేట్ ఈజీ మనీ దాంట్లోనే కనపడతాను. మీరు మారల్లా, మీరు ఇంకా వాళ్ళకి మోటివేట్ చేయాలి. కానీ ఇట్లా ఓడి మీకు అందరికీ చెప్తాను, నా హృదయంతో చెప్తాను, ఈ వేదిక అనేది షో ఆఫ్ కోసం చేయలేమని. గత 6 నెలలుగా నాకు వస్తున్నారు, రకరకాలుగా అప్రోచ్ అవుతాను. వాళ్ళందరూ ఫస్ట్లో బెదిరించి చెప్తేనే ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చినామని చెప్తాను. ఒక ఆయనకైతే నేను ఆ మాట చెప్తాడని ఓపెన్గా ఫోన్ పెట్టుకొని మీడియా ముందర పెట్టుకొని ఫోన్ ఆన్ చేసి చెప్పిన. మీరందరూ ఈరోజు చెప్తున్నారు, మీరు నిలబడి నాకు ఫిర్యాదులు చెప్తున్నారు.
6 నెలలుగా చెప్తా అంటే ఈ రోజు వరకు ఆయన వచ్చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకునే పాపాన్ని పోలే. రెగ్యులరైజ్ చేసేకి జీవో ఉందా అంటారు. చట్టాలు అనేది, పనితీరు అనేది మన కోసం, మన సౌలభ్యం కోసం మనం పరిపాలన చేస్తాం. స్థానికంగా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేసుకునే దమ్ము, ధైర్యము మా దగ్గర ఉంది, ఆ సేవ కూడా ఉంది, చేసి పెడతాం మీకు అధికారం ద్వారా. మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు ప్రభుత్వానికి చెల్లించమని చెప్పేసి కోరుతాను. అంటే మీకు ఆ డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదు, మీకు ఆ డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదు. మీరు నష్టపోతారు కదా. మీరు తినే దాంట్లో నుంచి రూపాయి బయటికి తీయాలంటే మీకు మనసు రాదు. ప్రభుత్వ ఆస్తి అంటే, ప్రభుత్వ ధనం అంటే అంత ఈజీ అయిపోయింది. ఇంకా ఒక మిస్కాన్సెప్ట్ ఉంది అందరిలో. ప్రభుత్వం దగ్గర ఎంత ఫ్రీ మనీ కొట్టేసి అంత తెలివైన కూడా మన ఊళ్ళో కల్చర్. మనకున్న సర్టిఫికేట్ మన ఊళ్ళో మనం పెట్టుకోవడం ఏమంటే, ఎదుటి డబ్బులు కానీ ప్రభుత్వం డబ్బులు కానీ ఎవడన్నా కొట్టేసి వాడు చాలా తెలివైన వాడే మన ఊళ్ళో సర్టిఫికేట్. మిగతా వాడు ముట్టాలి నాకు మరి బతికేది రాదని. ఎందుకు వస్తుంది ఈ మిస్కాన్సెప్షన్ మనకి? ఈ రకమైన ధోరణి ఉంటే ఊరెట్లా బాగుపడుతుంది, నాగరికత ఎక్కడ వస్తుంది? మనకి రాదు. బాధ్యత లేకుండా బతుకుతాం మనం. కరెక్ట్ కాదు, మారాలి. రెండోది ఇందాక చెప్తాను, రెగ్యులరైజేషన్లో గతంలో ఉండేటువంటి భూములని దానికి ఒక కమిటీ ఇస్తామని మేము చేస్తాము. దానికి కూడా మీకు ఇప్పుడు చెప్తాను, మీరు డబ్బులు కట్టకుండా మున్సిపాలిటీ కరెంట్ చేస్తా అంటే డీజిల్ బిల్లు డబ్బులు లేకపోతే ఎమ్మెల్యే నేను మా ఇంట్లో కప్పడుకున్నట్టు అడుక్కుంటాడని ఆయన కోసము డీజిల్ 50 నెలలు ఇస్తాము, కరెంటు బిల్లు కట్ చేసి 50 నెలలు పెడతాము. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన మున్సిపాలిటీ అంటే మీకు సిగ్గు, నాకు సిగ్గు. మొదటిగా సిగ్గుపడేది నేనే. మీకు సిగ్గు అనిపించడం లేదా? ఆడ మీకు బాధ్యత అనిపించడం లేదా? ఎందుకు బతకాలేమో మీ బతుకు? మనం కరెక్ట్గా ఒక లేఅవుట్ బయట ప్రాంతంలో భూమి కొనేటప్పుడు లేఅవుట్లో ఉంటే వాడు రోడ్లు వేస్తాడు, కాలువలు వేస్తాడు, కరెంటు పెడతాడు, మున్సిపాలిటీకి 2 రూపాయలు డబ్బులు పెడతాడు. ఆర్థికంగా అది బలంగా ఉంటే మనం బలంగా ఉంటాం, మన ఊరు బలంగా ఉంటుంది. ఇది ఎందుకు అర్థం కావడం లేదు మీకు ఎవరికి? మున్సిపాలిటీకి డబ్బు కట్టాలంటే ఏదో వేరే వారికి డబ్బులు కట్టండి. ఎందుకు అంత బాధ్యత రైతాక ఎందుకు ఆలోచన చేస్తాను? ఇల్లు కడతాను, ఇట్స్ ఎమోషనల్ బాండింగ్. భూమి అన్నా ఇల్లు అన్నా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. అది లైఫ్లో ఒకేసారి పెళ్లి చేసుకుంటాం, లైఫ్లో 1-2 సార్లు ఇల్లు కట్టచ్చు. శివగారు అయితే లేదంటే ఒకసారి ఇల్లు కడతాం. కట్టేటప్పుడు పక్కదానికి దాంట్లో పోతే మన గూడయ్యాది. అక్కడికి పోయినాక ప్రశాంతంగా ఉండాలి మనం. ఎవడు ఫోన్ చేస్తాడు? చాలా మందికి ఈ మధ్యలో 6 నెలల నుంచి ఇంటాడు. కొంతమందికి రాత్రులు ఫోన్ వస్తే స్టేషన్ నుంచి ఫోన్ వస్తే నిద్ర రావడం లేదంట, భయపడతాను. ఎందుకు అంత భయం? మీరు తప్పు చేయకపోతే ఎందుకే భయము? ఆర్ఎంపీ రోడ్లలో ఇల్లు కడతారు. ప్రభుత్వం అనేది మాకు అధికారం ఇచ్చిండేది మేము ఆస్తులు సంపాదించడానికి కాదు, మీ ఆస్తులు కాపాడటానికి, మీ ఆలోచనలు మీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి కానీ మా ఆస్తులు కాపాడుకోవడానికి, మేము ఆస్తులు పెట్టుకోవడానికి కాదు. మాకు ఆ క్లారిటీ ఉంది. మీకు ఇంత భయం ఎందుకు వస్తుందంటే తప్పు చేసినారు. తప్పు చేయడం ఎందుకు? అడుసు తొక్కనేలా, కాలు గడవనేలా. ఎందుకు బురద దొక్కుతారు, కాళ్ళు దొరుకుతారా? ఎందుకు దొరుకుతారా? బురద తొక్కద్దు, పక్క తప్పించుకుని పో. మీరందరూ కూడా ఆలోచన చేసుకుంటారు, మారండి. మీకు ఇప్పటిదాకా ఉన్న కష్టాల్లో మీ కష్టాల నుంచి ఆ రిజిస్ట్రేషన్ వరకు ఏ రకంగా చేయాలో చెప్పినారు కదా. ఈ కమిటీ వేసుకుని వాటిలో మళ్ళీ ఆదివారం కూడా మీటింగ్ పెడతాము, ఇదే మీరు చెప్తాము. ఒక పరిష్కారము మీకైతే ఇస్తాము. రిజిస్ట్రేషన్ కూడా జరిగే రకంగానే పరిష్కారం ఇస్తాము, నెగిటివ్ అయితే ఏమో. కాకపోతే మీరు ఇంతే కదా అనే ధోరణికి వస్తే మాత్రము వచ్చే రోజుల్లో మాత్రం మీరు మారకపోతే మాత్రం ఇంకా 4.5 సంవత్సరం టైం ఏదన్నా వాళ్ళు ఎక్కువ అన్నారు. వేరే పార్టీ వాళ్ళు జమిలీ ఎలక్షన్లు వస్తాయి, 27 రావు, 28 రావు, 5 ఏళ్ళు అవుతాం. వేరే వరి కాదు. ఇంకా వేరే స్థాయిలో కూడా ఓడుతుంది, వేరే స్థాయి కూడా ఎదగచ్చు. ఖచ్చితంగా ఉంటాం. మీరు తప్పు చేస్తే మాత్రం ఇస్తామని మాత్రం చదవదు. ప్రభుత్వ భూములు జోలికి వస్తే మాత్రము ఖచ్చితంగా జైలుకి పోక తప్పదు. ఎవరి గురించి మీకు అందరికి కూడా చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ భూమి ఎక్కడన్నా ముట్టుకున్నా, వంటపరులు ముట్టుకున్నా, వాటర్ బాడీస్ ముట్టుకున్నా, ఎన్ఓసీలే 20 ఎకరాలు 30 ఎకరాలు గుట్టలు తెచ్చుకున్నారా? ఎక్కడ తెస్తారా ఎన్ఓసీలు? ఎట్లా వస్తాయా? మీరు కొన్ని డబ్బులు ఇస్తారా, తెచ్చుకుంటారు. నేను భవిష్యత్తులో ఇంజనీరింగ్ కాలేజ్ రావాలంటే మన పోయి అడిగినా, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, భూమి ఉందా? ఖచ్చితంగా ఇస్తాం భూమిని. ఇట్లా భూములు కొట్టేస్తే మొత్తం లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ రావాలన్నా లేదంటే ఇంకొక కాలేజ్ రావాలన్నా భూములు కూడా ఉండవా? ప్రభుత్వ భూములు వాళ్ళు ఇప్పుడు దాని ఇళ్ళగా మన భూములు లేకపోతే ఏం చేస్తారు? నెట్టులు పెట్టుకుంటారు. ఏమన్నా ఆలోచన ఏంటి? మీరు మారడి కొద్దిగా. మీరు అందరూ కూడా మళ్ళీ చెప్తాను, పిలవంగానే వచ్చినారు, మీ అభిప్రాయాలు చెప్పినారు. మేము కూడా ఓపెన్ మైండ్ ఇచ్చినాం. ఈ సమస్యలన్నీ మాకు తెలిసిందేదే. కాకపోతే
దేర్ షుడ్ బి సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. జస్ట్ లైక్ దట్ మిమ్మల్ని అలౌ చేస్తే రేపటి నుంచి జరిగేది ఏమంటే ఎంఆర్ఓ గారికి ఫుల్ పుష్కలంగా క్యాష్ ఇస్తారు, కమిషనర్ గారికి ఫుల్ పుష్కలంగా క్యాష్ ఇస్తారు, సబ్ రిజిస్ట్రార్ గారికి ఫుల్ పుష్కలంగా క్యాష్ ఇస్తారు. వాళ్ళు తీసుకుంటారు లేదు నాకైతే తెలుసు, కానీ ఒకవేళ తీసుకోకపోయినా మీరే కన్వీన్ చేసి జోబులో పెట్టడం ఏదో చేస్తారు, మళ్ళీ కంటు మొదటిగా వస్తుంది. వాళ్ళకు కూడా చెప్తున్నారు, దీన్ని మేము ఆశామాషిగా ఆలోచన చేయడం లేదు. ఒక సుపరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎక్కడ కూడా తప్పు చేయని మీరు కూడా ఆలోచన చేసుకోండి. సంపాదించుకోవడానికి సక్రమమైనటువంటి వ్యాపారం లేదు, అక్రమ మార్గాల్లో ఆలోచన చేయండి. మీరు వ్యాపారం చేసేటప్పుడు మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు టోకెన్ అడ్వాన్స్తో భూములు కొనాలన్నప్పుడు రేట్లు పెరుగుతాయి. అది వాస్తవంగా మీరు ఇంట్లోకి వదిలేస్తానని నేను మాట్లాడిన మాటలు వాస్తవం మాట్లాడాలని మీరు ఇంట్లోకి వదిలేస్తాను. టేబుల్ మీద డబ్బులు పెట్టి పావలా భాగం డబ్బులు పెట్టి అగ్రిమెంట్ చేసుకుని నేను భూమి కొంటా అంటే రేట్లు తగ్గుతాడు. 3 నెలల లోపల 6 నెలల లోపల డబ్బులు కడతా అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని ఎందుకు తగ్గడు? తగ్గుతాడు. మీరు మంచి లేఅవుట్ చేయండి, బాగా ఎదగండి, పెద్ద బిల్డర్స్ ఎదగండి. వచ్చే రోజుల్లో బీసీ సెంటర్ల మీద చాలా పొటెన్షియల్ ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఎదగండి, వ్యాపారం చేయండి, ఊళ్ళో కొత్త డబ్బు రానియండి, భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి ఉండనియండి. మీ దగ్గర రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉండే వాళ్ళకి నా డబ్బులు రానియండి, ఎక్కడ తప్పు కాదు. బట్ లెట్ ఇట్ బి ఆర్గనైజ్డ్, ఒక సక్రమమైనటువంటి పద్ధతుల్లో చేయండి. అంతేగాని మేము ఏం చేసినా ఎమ్మెల్యేలు భయపడిపోవాలా, రాజకీయ నాయకులు భయపడిపోవాలా, అధికారులకు డబ్బులు ఇచ్చేస్తాం లేదంటే అధికారులను బెదిరిస్తాం అంటే మాత్రము ఈ ప్రభుత్వంలో జరగదు, కుదరదు అని ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు మీకు అందరికీ స్పష్టం చేస్తున్నాము. మీకు ఇప్పుడు పరిష్కారం ఏమీ చెప్పలేదు అనుకోండి, పరిష్కారం 100% మీరు ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో మీ ఇబ్బంది నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. కాకపోతే ప్రభుత్వ భూములు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తప్పు చేసింటే దాన్ని వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితులు మాత్రం అధికారుల దగ్గర ఉండదు, నా దగ్గర కూడా ఉండదు. మీరు ఎందుకు కుయ్యోమూరాన్ని జరగదు. మిగతా చిన్న సమస్యలు ఉంటాయి, 50 సెంట్లు అవన్నీ మీరు చేసుకునే దాన్ని బట్టి ఫెసిలిటేట్ చేస్తాం. 50 సెంట్లు అయినా 10 సెంట్లు అయినా 20 సెంట్లు అయినా వీఆర్ నాట్ అగైనెస్ట్ దట్. మాకెక్కడ వ్యతిరేకం లేదు. దానికి మా ఊర్లో సజావుగా జరగాలి, ఊర్లో గౌరవంగా జరగాలి, ఒక పద్ధతిలో జరగాలి. పద్ధతి ఇచ్చి మీరు ఆలోచన చేసి పద్ధతి అనే ధోరణి మాత్రం విడనాడమని చెప్పేసి వేదిక గురించి కోరుకుంటున్నా. అందరికీ కూడా మళ్ళీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ సమస్యల పరిష్కారం వచ్చే ఆదివారం నాడు ఖచ్చితంగా మేమందరం ఇక్కడే కూర్చొని వెల్లడిస్తాం. మీకు రిజిస్ట్రేషన్ జరుగుతాయి కానీ పద్ధతిగా జరుగుతాయి, ప్రభుత్వ భూములు మాత్రం జరగవు. 09 గురించి సోదరు చెప్పింది, తహసీల్దార్ గారికి ఆర్టీఓ గారికి కూడా చెప్తున్నా. ఇట్స్ ఆల్ డెవలప్ ఏరియా, అక్కడ హౌస్లు ఉన్నాయి, మీరు పోయి చూడండి, దాన్ని ఫెసిలిటేట్ చేయండి. అవసరం అయితే నా స్థాయిలో పనిచేసేది కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా చెప్పినాడు పట్టా ఇచ్చింటే ఇల్లు అని. ఆయన మామూలుగా హెచ్ఐవి పాజిటివ్ వచ్చినప్పుడు దానికి మందులు లేవు, కనుక్కోలేవు. ఇది హెచ్ఐవి రోగం, దానికి మందులు లేవు, ఏ చట్టాలు పనిచేయవు. చట్టం ముట్టుకుంటే మోసాలే జరుగుతాయి మళ్ళీ. కాబట్టి దాన్ని వదిలేసి అది వాళ్ళ ఇబ్బందులు పడతారు. కొన్ని గుర్తుండాలా, అమ్మినోడు తంతానే ఉంటాడు, అమ్మినోడు తంతాను వాడు అవసరాన్ని పెట్టి దాంట్లోకి ఏం పెట్టామంటే మోసేది తేనె మూసుకొని నాకున్నట్లేదు. నాకేం కాదు, ఇంకోటి నాకు వస్తే మనం నాకలేదు, అందరూ మనలేదు. కాబట్టి ఆ సమస్య పరిష్కారం లేదు. దాన్ని మనము ఇగ్నోర్ చేయాల్సిందే, లైట్గా తీసుకోవాల్సిందే. కాబట్టి దాని గురించి మీరు అడ్రస్ చేయొద్దండి. అడ్రస్ లేనటువంటి అది ఎవరో కూర్చొని తాడిపత్రి పంచైతే ఆ రోజు వీరి బలం ఉంటే వాడు చేసుకుంటూ అంటాడు. దాన్ని మనం పరిష్కరించలేము. దాని జోలికి పోతే పరిపాలన సాగదు, అభివృద్ధి సాగదు, సంక్షేమం జరగదు. కాబట్టి దాని గురించి వదిలేసి 2 మీద పట్టాల దాని మీద మా రాజకీయ నాయకుల ప్రమేయం మీద ఆర్డీఓ గారికి చెప్తాను, తప్పుగా యాక్ట్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి. మీకు కొన్ని టిప్స్ మేము కూడా ఇస్తాం. ఆపోజిట్ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినా కూడా మీరు తర్వాత ఎంక్వైరీ చేయండి. దాంట్లో ఎంక్వైరీ చేసి తప్పులని వెళ్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పేసి వేదిక గురించి వాళ్ళకు అవకాశం కూడా కల్పిస్తాను, హక్కులు కూడా కల్పిస్తాను. ఎక్కడ కూడా ఒత్తిడి అయితే పెట్టం మేము, ఇంత క్లియర్ కట్గా చెప్పేస్తాను ఆయన కూడా. కాబట్టి అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోండి. కొన్ని సంవత్సరాలుగా అక్రమ లేఅవుట్ల రూపేణ అక్రమ వ్యాపారం జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఒక వేదికను ఏర్పాటు చేస్తాం. అసలు ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు, దళారులు కావచ్చు, స్టాంప్ రైటర్స్ కావచ్చు, వాళ్ళ సమస్యలు ఏంది, క్షేత్రస్థాయిలోనే ఆలోచన
మేము తీసుకోవాలనే ఆలోచనతో ఈ విధంగా తీసుకుంటాం. ఏదైతే ఈ రోజున తీసుకుంటున్న నిర్ణయం వచ్చే రోజుల్లో చిన్నగా ఒక ఇల్లు 1 సెంటు 2 సెంట్లు ఇండివిజువల్గా కొనుక్కున్నటువంటి వాళ్ళకి కానీ లేదంటే తెలియక అక్రమ లేఅవుట్లు చేసే వాళ్ళకి రెగ్యులరైజ్ ఏ రకంగా చేయాలని చెప్పేసి దాంట్లో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం. వచ్చే ఆదివారం నాటికి వాళ్ళ సమస్యకి పరిష్కారం చేస్తూ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో కొన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండానే పరిపాలన సాగుతుందని చెప్పేసి మా నిర్ణయం.